జడ్పీ చైర్మన్ ప్రస్థానం ఎలా మొదలైంది? 2001లో ప్రతిపక్షం అయ్యా. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నన్ను జిల్లాకు పరిచయం చేస్తూ జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్ చేశారు. 2006లో జిల్లా బీసీకి రిజర్వ్ చేయబడింది. ఆయన కరస్పర్శ నాలో ఆ రాజకీయ కసిని పెంచిందా లేదా? సుమారు 3.5-4 కోట్లు ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఆదాయాన్ని 35 నుంచి 40 కోట్లు చేశారు. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, ఎందుకంటే సంపద సృష్టిస్తామని పొగడి కబుర్లు చెప్తూ తిరుగుతున్న చంద్రబాబు నాయుడు నిజాయితీగా పనిచేయటం వల్ల వచ్చినటువంటి ఒక లాభం సార్. అంటే ఏమిటి నీ కోరిక అన్నారు సార్. నాకు ఒకరోజు నేను ఒక పాఠశాలకు వెళ్ళాను. ఒక స్పెషల్ జీవో ఇచ్చారు 10 కోట్ల రూపాయలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ స్కూళ్ళ పట్ల నాడు నేడు పరివర్తన ఆ రోజే మూలాలు పడ్డాయి. అంటే నేను చేసింది పరమాణువు, ఆయన బ్రహ్మాండం. పిల్లల భవిష్యత్ మీద మనం పెట్టుబడి పెట్టే ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రమే దిశ చూపిస్తుంది. ఈ బీసీ కాపు సమాజం విడదీశాలు ఎందుకు మాట్లాడుతున్నారండి? అప్పుడే కలిసి ఉన్నటువంటి దాన్ని విడదీసి చూపించడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. చాలా మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అభిమానుల మనస్సుని గాయపరిచారు. అది నా బాధ. మీరు పోట్లాడవలసింది ఈ సామాజిక వర్గంతో తెలియచెప్పడానికి మీకు ఇక్కడ బుచ్చేసేదని ప్రత్యర్థి చేశారు. రాజోల్లో రామ్మోహన్ రావు గారికి దొరికిన విత్తనాన్ని కడియంలో నర్సరీలో మొక్కగా పెంచాడు. ఈ మొక్కని చెట్టుగా రాజశేఖర రెడ్డి తోటలో వేశారు. రాజశేఖర రెడ్డి గారి తోటలో వేసినటువంటి ఈ చెట్టు ఈ రాష్ట్రంలో మరి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షంగా మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే పైన దేవుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా అండర్మైన్ చేస్తే ఇలాంటి వాత పడుతుందని నాకైతే అనిపిస్తుంది. అప్పుడు అదే అంటారు. జక్కంపూడి గారి కొడుకులు ఒక మాట అన్నారు, చాలా అద్భుతమైనటువంటి మాట. జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయించవచ్చు వేణు చేత అని నాయకుడు నమ్మటం. ఒక రెడ్డి గారు, ఒక రాజు గారు, ఒక కాపుర సామాజిక వర్గంలో ఎదురద మహారాజు ఒక బీసీని ప్రతిష్ఠిస్తే దాని వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీరు ఒక నిలువెత్తు నిదర్శనం. మీరు ప్రతి జనవరికి మీ అమ్మగారికి కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకుంటాను కానీ సంవత్సరమే స్టార్ట్ చేయరట మీరు. ఈ అమ్మ తర్వాత పారిశుద్ధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడని శభాష్. ఆనాడు తండ్రి ఆయనలో జరిగిన మంచే కొడుకు ఆయనలో కూడా అదే జరుగుతుంది. ఇదే కదా రాజన్న పాలన అంటే. జగన్మోహన్ రెడ్డి గారు పేదల అవసరాల్ని స్పష్టంగా చూశాడు. ఆత్మగౌరవాన్ని రక్షించాడు, పేదలు పరిరక్షించాడు. తెల్లారలేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది, నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. ఇంకా చాలు జలము మాకు. అందరికీ నమస్కారం. ఈరోజు నా అతిథి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, అంటే ప్రజెంట్ జనరేషన్స్కి వాగ్గేయకారుడిగా అందరికీ తెలిసిన సుపరిచితుడు. శంకరగుప్తం పరిసర ప్రాంతాల్లో అడవిపల్లిలో పుట్టిన ఆయన జన్మించిన ప్రాంతంలోనే పుట్టిన విష్ణు సహస్రనామ పారాయకుడు. ఎందుకంటే భగవంత్ ఆరాధననే లేందే బయటికి కూడా రాని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారితో ఈరోజు నా ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం. రాజకీయ క్షేత్రంలో అతిపెద్ద జిల్లా అయిన గోదావరి జిల్లాకి ఓ జడ్పీ చైర్మన్ ప్రస్థానం ఎలా మొదలైంది మీరు? రాజకీయ ప్రస్థానం అనేది ఒక అనుకోని పరిస్థితుల్లో 2001లో జిల్లా పరిషత్ మెంబర్గా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది రాజుల్లో. నాకు గురువర్యులు అల్లూరి కృష్ణరాజు గారు చాలా డిసిప్లిన్ అండ్ ప్రిన్సిపల్డ్ మ్యాన్. ఓకే, జస్ట్ ఈజ్ మై గైడ్. ఆయన రాజోల్లో జిల్లా పరిషత్ మెంబర్గా నన్ను పోటీలో పెట్టారు. అప్పటికే నాకు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా బాగా పరిచితులు. నేను బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేవాడిని జిల్లాకి. సో ఆ సందర్భంలో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో బాగా రాణించినటువంటి సందర్భంలో వారు కూడా పరిచయం ఉంది. 2001లో జిల్లా పరిషత్తు జస్ట్ నేరోలో అంటే 26 and 29
జెడ్పీటీసీస్తో కాంగ్రెస్ డిఫీట్ అయింది. ఆ సందర్భంలో జిల్లా పరిషత్ మెంబర్గా ప్రతిపక్షంలో అయ్యాను రాజోల్లో. ప్రతిపక్షంలో అయిన తర్వాత ప్రతిపక్షం అనేటువంటిది పొలిటికల్ ఎలివేషన్కి మంచి వేదిక అనుకుని ప్రతి ప్రోగ్రామ్ని చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. బేసిక్గా ప్రతి ప్రతినిధిగా కాకుండా ప్రజానాయకుడు, ప్రజా జీవనంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రథమ లక్షణం ఏమిటంటే ప్రజలకు సర్వీస్ చేయటం. అది నాకు ఇన్హెరెంట్గా ఉన్నటువంటి ఒక ఎలిమెంట్. అది ఫ్లరిష్ అయింది. 2001లో జడ్పీటీసీ అయిన తర్వాత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నన్ను జిల్లాకు పరిచయం చేస్తూ జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్ చేశారు. జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్. ఇప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నట్టు జవహర్ రెడ్డి గారు ఆ సమయంలో కలెక్టర్ మాకు. సో వారు అటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఆయన కానీ, సింగాల్ గారు కానీ, ప్రవీణ్ ప్రకాష్ గారు కానీ, వీళ్ళందరూ నేను జడ్పీటీసీగా ఉన్న సందర్భంలోనే వాళ్ళు కలెక్టర్గా పనిచేశారు. ఆ సందర్భంలో జాయింట్ కలెక్టర్గా గోపాలకృష్ణ ద్వివేది లాంటి వారు పనిచేశారు. సో నేను ప్రజలకు అవసరం అనుకున్న విషయాల మీద స్పందించడం తప్ప సెల్ఫిష్నెస్ కానీ లేకపోతే దీనివల్ల కీర్తి వస్తే ఇలా ప్రవర్తిస్తే కీర్తి వస్తుంది అన్నటువంటి విషయాలు ఇప్పుడు నేను పెద్ద వెళ్ళలేదు. సో 2001 నుంచి 6 వరకు జడ్పీ మెంబర్గా ఉన్నాను. జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్గా ఉన్నాను. 2006లో జిల్లా బీసీకి రిజర్వ్ చేయబడింది జిల్లా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ చేసినప్పుడు నేను అప్పుడు రాజోల్లో పోటీ చేశాను. రాజోల్లో మళ్ళీ జిల్లా పరిషత్ మెంబర్ జనరల్ అయింది. మలికిపురంలో బీసీ అయింది. సగిరెడ్డిపల్లిలో కూడా బీసీ అయింది. అక్కడ సామాజిక సమతుల్యత ఎలా ఉంటుందంటే రాజోల మండలం అంతా బీసీ వర్గాలు ఎక్కువ ఉంటాయి, కాపు సామాజిక వర్గం తక్కువ ఉంటుంది. మలికిపురం మండలం అంతా కాపు సామాజిక వర్గమే ఎక్కువ ఉంటుంది, బీసీ వర్గాలు తక్కువ ఉంటాయి. సగిరెడ్డిపల్లి ఏమో న్యూట్రల్గా ఉంటుంది. సో నేను ఆ సందర్భంలో బీసీలకు కేటాయిస్తానన్న సందర్భంలో జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారనే ఉద్దేశంతో పోటీ చేయలేదు. కృష్ణంరాజు గారితో శైలి అవ్వాలనేటువంటిది. ఆయన చాలా డిసిప్లిన్, టైం, పంక్చువాలిటీ ఇవన్నీ నేర్పినటువంటి వ్యక్తి. అక్కడ వారిని అడిగాను అనమాట, నేను సార్ మీతో శైలి అవ్వడమే నాకు కావాలి కాబట్టి నేను జడ్పీకే ఇష్టపడతాను, ఎంపీపీ కూడా ఖాళీ ఉంది, జడ్పీ కూడా ఖాళీ ఉంది అప్పుడు జనరల్ అయితే. సో రామ్మోహన్ రావు గారి బంధువు ఒక ఆయన జడ్పీకి పోటీ చేశారు, నేను మలికిపురం వెళ్ళి పోటీ చేశాను. అది ఒక ఆశ్చర్యం ఏంటంటే సుమారు రాజోలు 6,000 కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటే 14,000 బీసీ సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి రాజోల్లో. అదే మలికిపురం వస్తున్న 17,000 కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటే 6,000 బీసీ సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి. అంటే నేను పనిచేసిన తీరు కేవలం ప్రచారం చేయకుండానే మలికిపురంలో గెలిచాను. రాజోల్లో నా ఫంక్షనింగ్ విధానానికి మలికిపురంలో అంతమంది కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి మండలంలో 4,000 మెజారిటీతో గెలిచాను. సో ఆ సందర్భంలో ఇప్పుడు మొన్నటి వరకు శాసన మండలిలో పనిచేసినట్టు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఓడిపోయారు. బీసీలకు ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ ఎవరు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని చూడండి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నా పేరు ప్రస్తావన చేశారు. 2001లో కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. నేను మరి అదే అంటాను, నేను చాలా సందర్భాల్లో అది నాకు స్మరణకు వస్తూ ఉంటుంది. ఆయన 2001 జూన్ మాసంలో ఎలక్షన్ జరిగే సందర్భంలో రాజోలు ప్రచారానికి వచ్చి ఆయన 2 చేతులు ఇలా పట్టుకున్నారు. ఆయన కరస్పర్శ నాలో ఆ రాజకీయ కసిని పెంచిందా, లేకపోతే రాజకీయ స్పృహను పెంచిందా, లేకపోతే రాజకీయ తృష్ణను పెంచిందో తెలియదు, కానీ ఆయన కరస్పర్శ అంత గొప్ప ఉంటుంది. మంచి ఫోటో అది. సో ఆ తర్వాత 2006 జడ్పీ సుబ్రహ్మణ్యం ఓడిపోయిన వెంటనే నన్ను ప్రతిపాదించారు, జడ్పీ చైర్మన్ అయ్యారు. అప్పుడు ఒకటే చెప్పారు, విలువలతో పనిచేయమన్నారు. ఇది చాలా పెద్ద జిల్లా, పెద్ద జిల్లా, సుమారు 55 లక్షల జనాభా ఉన్నటువంటి జిల్లాకు సర్వీస్ చేసేటువంటి అవకాశం వచ్చిందని. అప్పుడే నేను నిర్మల్ గ్రామీణ పురస్కార్ గురించి, రకరకాల అవార్డ్స్ గురించి, శానిటేషన్ గురించి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ల్యాబ్సెస్ ఏమున్నాయి వాటి మీద చాలా ఫోకస్డ్గా పనిచేశాను. జిల్లా ఆదాయం అయితే అప్పటి వరకు సుమారుగా 3.5-4 కోట్లు ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఆదాయాన్ని 35 నుంచి 40 కోట్లు చేశాను. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, ఎందుకంటే సంపద సృష్టిస్తామని పొగడి కబుర్లు చెప్తూ తిరుగుతున్న చంద్రబాబు నాయుడు మీలాంటి జడ్పీ చైర్మన్లు ఎలా సంపద సృష్టించారన్నది సాధారణంగా 1-2
ఉదంతాలు చెప్పండి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే అండి, తెలుగుదేశం పాలనే జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లా పరిషత్ అంటే ఎప్పుడు తెలుగుదేశంలోనే ఉండేది. ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చింది మొన్న, అంతకుముందు ఒకేసారి కాంగ్రెస్ గెలిచింది. అవును, 83 తర్వాత ఇప్పుడు కూడా శాండ్ రీచెస్ ఉన్నాయి. 2.5 కోట్లు 3 కోట్ల ఆదాయం. 3 కోట్లలో మళ్ళీ ఒక 1 crore రూపీస్ ఏమో ఆర్ఆర్ యాక్ట్లో రికవరీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న పాలకులు ఇవి ఎలాగా మనం తస్కరించాలని తెలిసినటువంటి వాళ్ళు అప్పుడు పాలకులు ఉండేవారు. సో దాంట్లో మేము హానెస్ట్గా లేకపోతే ట్రాన్స్పరెంట్గా ఆక్షన్స్ కండక్ట్ చేస్తే జిల్లా పరిషత్ 3 కోట్ల ఆదాయం ఒకేసారి 40 కోట్లు అయింది. ఆ సందర్భంలో సంపద సృష్టి అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. సార్, ఇది నేను నిజాయితీగా పనిచేయటం వల్ల వచ్చినటువంటి ఒక లాభం సార్ అంటే, ఏమిటి నీ కోరిక అన్నారు. సార్, నాకు ఒకరోజు నేను ఒక పాఠశాలకు వెళ్ళాను, ఆడపిల్లల హాజరు సంఖ్య తగ్గింది. ఆ టీచర్ని అడిగాను, అంటే వారు ఒక మాట చెప్పారు, ఆడపిల్లలు అంటే యుక్త వయసు పిల్లలు 3-4 days వాళ్ళు ఎందుకు స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్నారు అన్నప్పుడు నేల మీద కూర్చుని పడి బాధ గురించి చెప్పారు. సో నేను ఫర్నిచర్ చేయించాలి సార్ అని కోరిక అన్నాను. ఒక స్పెషల్ జీవో ఇచ్చారు 10 కోట్ల రూపాయలకి. మొత్తం ఆ రోజుల్లోనే ఫస్ట్ ఈస్ట్ గోదావరి మొత్తం ఎంటైర్ 22 జిల్లాలు ఉన్నప్పుడు మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్తు అన్ని పాఠశాలలకి బల్లలు చేయించాం. సుమారుగా 2 లక్షల మంది పిల్లలు బల్లల మీద కూర్చొని చదువుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ స్కూళ్ళ పట్ల నాడు నేడు పరివర్తన ఆ రోజే మూలాలు పడ్డాయి. అంటే నేను చేసింది పరమాణువు, ఆయన బ్రహ్మాండం. అదే చెప్తున్నా, కొన్ని అణువులు కలయికే కదా సార్. అది కానీ నేను దీంట్లో ఒకటి అబ్జర్వ్ చేశాను సార్, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరండి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కులాలు మతాల గురించి మాట్లాడుతున్నారు? ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఆయనలో మీ తణుకు ఎమ్మెల్యే గారు, ఆయనకు కూడా కర్మూరు నాగేశ్వరరావు గారికి కూడా ఇంకో నాగేశ్వరరావు గారు అనే ఒక కాపు సామాజిక వర్గ మహనీయుడే ఆయనకి రాజకీయ అరంగేట్రం వీళ్ళకి జడ్పీ చైర్మన్ చేశారు ఏరూరుకి. ఇప్పుడు మీకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి చెప్తుంటే ఆ మహానుభావుడు కూడా మీకు ఆ సామాజిక వర్గ ప్రతినిధే కదా సార్. అంటే మీరు బీసీ కాపు అన్నది కలయిక ఈ మిశ్రమ సమ్మేళనం ఈ ఉభయ గోదావరి జిల్లాలో మీ ఇద్దరే సాధారణంగా ఉంటే ఎవరండి మిమ్మల్ని విడదీసినట్టు మాట్లాడుతున్నారు? అంటే ఇది ఏంటి, రాజకీయ లబ్ధి కోసం నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు ఆయన ప్రస్తావన చేశారు గారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీలాంటి జడ్పీ చైర్మన్ స్థాయిలు కల్పించిన ఒక బీసీ సామాజిక కర్మూరు నాగేశ్వరరావు గారు కూడా బీసీయే కదా, కానీ వెన్నంట ఉండి మిమ్మల్ని ప్రోత్సహించింది ఒక గొప్ప సామాజిక వర్గ ప్రతినిధులుగా ఉన్న నాగేశ్వరరావు గారు, ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మీలాంటి వాళ్ళు మా గురు సమానులు వాళ్ళు పెట్టిన మార్గంలో మేము నడుస్తున్నామని గర్వంగా మీరు చెప్పుకుంటుంటే ఈ బీసీ కాపు సామాజిక వర్గం విడదీశాలు ఎందుకు మాట్లాడుతున్నారండి? అసలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎలా వస్తుంది? ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఇందాక మీరు 2 గ్రామాలు సుస్పష్టంగా చెప్తూ ఒక బీసీ సామాజిక వర్గం అక్కడెక్కడ ఉందో ఇంకో గ్రామంలో కాపు సామాజిక వర్గం అంతే డామినేటింగ్ ఉన్న దగ్గర వాళ్ళు సహకారంతో మీరు జడ్పీ చైర్మన్లు అయ్యారు కదా. నాకు నాగేశ్వరరావు గారు కూడా నిన్న ఒక ప్రస్తావన అలాగే మాట్లాడారు. వారు చేస్తేనే అయ్యాం. ఇప్పుడు 17,000 కాపు సామాజిక వర్గం, 6,000 బీసీ సామాజిక వర్గం చోట గెలవడం అని అంటే మరి కాపు సామాజిక వర్గం పూర్తిగా పెంచి పోషించిందే కదా. అంటే వీళ్ళు విడదీస్తున్నారు, మీరు కలుపుకుని అప్పుడే కలిసి ఉన్నటువంటి దాన్ని విడదీసి చూపించడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. అంటే మీరు అప్పుడే ఇప్పుడు ఇవాళ మీరు ఎమ్మెల్యేలు మినిస్టర్ నాగేశ్వరరావు గారు మీరు కూడా ఇవాళ సమకాలికులు ఆల్మోస్ట్ 2 మినిస్టర్ల స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా కుంచిత భావాలతో అక్కడే స్తబ్దంగా పడి ఉన్నారు. అంటే మీ సామాజిక వర్గాల్లో కలయిక వల్ల మిమ్మల్ని ప్రోత్సాహకంగా ఆనాటి తండ్రి ఈనాటి కొడుకు మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని ఇంకొక ప్రస్తావన చెప్తాను మీకు. ఎందుకంటే నాకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆయన ఆల్మోస్ట్ కుడిభుజంగా రాజశేఖర రెడ్డి గారికి ఉండేవారు. రెడ్డి గారికి అంతే ఆయనే చెప్పారు. ఆయన మిమ్మల్ని ప్రపోజ్ చేశారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్. ఎస్, ప్రపోజ్ చేశారు, దానికోసం పరితపించారు, అయిన తర్వాత గైడ్ చేశారు. గైడ్ చేసిన తర్వాత జిల్లా పరిషత్ ఎలాగ పరిపాలన చేయాలో చెప్పారు. దానికి అడిషనల్గా ఇంకోటి జిల్లా కాంగ్రెస్ కూడా రావడానికి ఆయన కారకులయ్యారు. ఎవరు? జక్కంపూడి రామ్మోహన్ రావురే. ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత మరలా తోట నరసింహ గారికి వెళితే ఐ థింక్ మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుకుంటాను. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ 2008లో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఇవి కూడా ఆయన చేసింది. ఇక్కడ మన ఆ రోజు చేసినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బాధపడాల్సిన అంశం ఒకటి ఉందండి. పవన్ కళ్యాణ్ గారిని చాలామంది అభిమానిస్తారు, చాలామంది అభిమానులు ఉన్నారు, అందులో డౌట్ లేదు. చాలామంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అభిమానుల మనస్సుని గాయపరిచారు. అది నా బాధ. నేను ఇవాళ అభిమానుల యొక్క మనస్సుని గాయపరిచిన తీరు ఎలా ఉందనంటే,
ఆయన ఏదైతే ఈ జిల్లాల్లోనే నేను పర్యటిస్తాను, ఈ జిల్లాలో ఒక సీటు కూడా వైసీపీకి రానివ్వను అని చాలా మాటలు మాట్లాడుతూ ఆ చాలా సందర్భాల్లో కాపు సెట్టు బల్జీని నేను సోషల్ ఇంజనీరింగ్లో కలుపుతానని చెప్పి ఒక సెట్టు బల్జీ కూడా సీటు ఇవ్వకపోయిన తర్వాత సెట్టు బల్జీల్లో ఉన్నటువంటి ఆ నాయకులందరూ బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరు చూసినట్లయితే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వల్ల లబ్ధి వస్తుందని ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు ట్రాప్లో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నష్టపోయి మానసికంగా కుమిలితున్నది ఎవరు? నా మిత్రులే చాలామంది. ఎందుకు ఇక్కడ ఇప్పుడు రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ గారు ఆశించారు, కందుల దుర్గేష్ గారికి నష్టం జరిగింది. కందుల దుర్గేష్ గారు నేను చాలా మంచి మిత్రులు. ఆయన ఆయన ఏమో సిటీ కాంగ్రెస్, నేను జిల్లా కాంగ్రెస్, ఇద్దరం ఉండవెల్లి అరుణ్ కుమార్, జక్కమూడి రామ్మోహన్ రావు గారితో కలిసి తిరిగినటువంటి వాళ్ళు. అది మరి లాస్ట్ మినిట్లో ఆయన మానసికమైనటువంటి గాయానికి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా తీసుకోలేని నిర్ణయం వల్ల నష్టపోయింది ఎవరు? కాపు సామాజిక వర్గీయులే. అది నేనంటాను, ఆయన నమ్మి నష్టపోతున్నటువంటి వారు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువత, లేదా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ రంగప్రవేశం చేసి ఎదగాలనుకున్నటువంటి నాయకులు. ఇది ఈ జిల్లాలో జరిగినటువంటి ఒక పెద్ద ప్రక్రియ తీసుకున్నట్లయితే. కానీ నేను దీన్ని ఇంకొకలా ఏకీభవిస్తాను సార్. మీరు గమనించరు లేదో, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశీర్వాదం మీకు కందుల దుర్గేష్ గారికి ఎలా ఉందో చూడండి. కాపు బీసీ సామాజిక వర్గాలు రెండు ఇంత సంఘటితంగా ఉన్న దగ్గర ఏ చంద్రబాబు నాయుడు అయితే ఇంకో సామాజిక వర్గం మిమ్మల్ని ప్రత్యర్థులు చేసే దగ్గర ఆయన ఆశీర్వాదం ఉండి ఆయన దుర్గేష్ గారు వేరే నియోజకవర్గంకి వెళ్ళి మీరు పోట్లాడవలసింది ఈ సామాజిక వర్గంతో తెలియచెప్పడానికి మీకు ఇక్కడ బుచ్చేసేవాదని ప్రత్యర్థి చేశారు. గారు పైనుంచి ఆశించి లేకపోతే ఆశీర్వదించి ఉండొచ్చు. ఖచ్చితంగా నేను వచ్చాను. నేను అదే అంటాను ప్రసాద్ గారు, ఏంటంటే నేను రాజోల్లో రామ్మోహన్ రావు గారికి దొరికిన విత్తనాన్ని కడియంలో నర్సరీలో మొక్కగా పెంచాడు. ఈ మొక్కని చెట్టుగా రాజశేఖర రెడ్డి తోటలో వేశారు. రాజశేఖర రెడ్డి గారి తోటలో వేసినటువంటి ఈ చెట్టు ఈ రాష్ట్రంలో మరి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షంగా మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫలాలు ఇచ్చి వృక్షంగా ఎందుకని అంటానంటే 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమం చేశారు. కేవలం నేను నిర్వహిస్తున్నటువంటి బీసీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమం ద్వారానే సుమారుగా 1,90,95,000 కోట్ల రూపాయలు ఈ శాఖ ద్వారానే వెళ్ళింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ మరి 2009 నుంచి ఇవాళ దాకా కూడా అధికార అంటే మంత్రి పదవి యొక్క రుచిని రామ్మోహన్ రావు గారు చూపించారు తప్ప తర్వాత వచ్చినటువంటిది ఎవరికి మంత్రి పదవి దక్కలేదు. ఆ మంత్రి పదవిని కోల్పోయారు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అది గ్రహించారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది నాకు అదృష్టంగా భావిస్తాను. గ్రహించడం కాదు సార్, ఆయన అంతసేపు పైన భగవంతుడు ఉన్నాడు దీవిస్తాడంటే నేను మీ నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే భగవంతుడి ఆశీర్వాదం అంటే మీరు భగవత్ సమానులుగా కొలిచే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆయన ఆశీర్వాద బలం చూడండి. ఇద్దరు మిత్రుల్ని విభేదించే స్థాయి దగ్గర నుంచి పర్ఫెక్ట్గా ఇంకో నియోజకవర్గానికి తరలించి మీ ప్రత్యర్థి వీడితో కొట్టడానికి పరిస్థితి క్రియేట్ చేశారు. ప్రత్యర్థి ఎత్తనేటువంటిది ఆయన ఆశీర్వచనమే ఖచ్చితంగా భగవత్ సంకల్పమే. అందుకే పైన దేవుడు ఉండడం జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా అండర్మైన్ చేస్తే ఇలాంటి వాత పడుతుందని నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగానండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో నాకు రాజమండ్రి రూరల్ వెళ్ళన్నా అన్నారు. జస్ట్ అంతకు ముందు కూడా ఇప్పుడు నాతో దీని గురించి ప్రస్తావనే చేయలేదు. నేనేమంటానంటే లాయల్టీకి కండిషన్స్ ఉండకూడదు అనేది నా ఫిలాసఫీ. ఇప్పుడు దీని పర్యవసానం మీరు గమనించారా? పక్క రాజానగరంలో కూడా కందుల దుర్గేష్ గారు బ్రదర్ రాజీనామా చేశారు. ఆయన వచ్చి మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సామాజిక వర్గాలు కలిసి ఉండాలని జక్కంపూడి గారి ఆకాంక్ష ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉంది నెరవేరబోతుంది. ఈ సామాజిక వర్గాలు కాపు సెట్టిపల్లి సామాజిక వర్గాలు కలిసి ఉంటాయి అని అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ అవుతాను. అక్కడ ఆ మరిపురంలో వచ్చినా లేదా జక్కంపూడి గారి దగ్గర శిష్యారకం చేసినా నేను చేసినటువంటి ఈ రాజకీయ ప్రస్థానం అంతా చూసినా కూడా దీనివల్లే జరిగిందనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. ఇక్కడ నేనేమంటానంటే సార్, ఇక్కడ రాజమండ్రిలో నాకు ఒక అవకాశం దొరికింది. నేను ఫస్ట్ సర్వీసే నా మెయిన్ ఆబ్జెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆ సర్వీస్ చేసే అవకాశం దొరికినటువంటి నాకు ఖచ్చితంగా ఇక్కడ ప్రజల దగ్గర నేను ప్రూవ్ చేసుకోవడానికి అప్పుడు అదే అంటారు. జక్కంపూడి గారి కొడుకులు ఒక మాట అన్నారు, చాలా అద్భుతమైనటువంటి మాట. మేము పోటీ చేస్తే జక్కంపూడి గణేష్ అన్నారు, జక్కంపూడి రాజా అన్నారు. జక్కంపూడి రాజా అన్నారు, నేను మా నాన్నగారు ఈ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశారు, కానీ మా రుణం తీర్చుకునే అవకాశం మీకు లేదు, ఎంచేత మేము రాజీనగరంలో పోటీ చేస్తాం. ఇవాళ వేణు అంకుల్కి వేసే ప్రతి ఓటు కూడా జక్కంపూడి కుటుంబానికి వేసే ఓటు అని చెప్పారు. ఒకటి గణేష్ కూడా అది చెప్పారు. ఏమని?
నేను పోటీ చేస్తే జక్కంపూడి కొడుకు పోటీ చేశారు అనుకోండి, కానీ ఇవాళ జక్కంపూడే పోటీ చేస్తున్నాడు, వేణు జక్కంపూడి వేరు కాదు అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే ఆ స్టైల్ ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన జక్కంపూడిని కానీ, మంత్రి చేసినటువంటి జక్కంపూడిని కానీ, ఈ ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఆయన ఫాలో అయ్యి చేసినటువంటి విధానమే నేను చేసినటువంటి ప్రతి అంశంలోనూ కనపడుతుంది. ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఎంత లాయలు, ఆయనకి ఎన్నో ఆఫర్లు వస్తే, జనార్దన్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళ ఆఫర్లు వస్తే రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉండాలని కోరుకున్నాడు తప్ప జక్కంపూడి ఎవరు ఆశ చూపితే పోలేదు కదా. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ జక్కంపూడి. అట్లాగా నేను నాకు ఏ ఆశ చూపినా పోకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలనేటువంటి ఏకైక కాంక్షే తప్ప వేరే ఆశ లేదు. ఇవాళ అనుకోని పరిస్థితిలో మంత్రి అవ్వడం, మంత్రి అయిన తర్వాత ఈ 4 years నా జర్నీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చినటువంటి అనుకోని పరిస్థితులు మీరెందుకు అనుకున్నారు? రాజశేఖర్ రెడ్డి గారే జక్కంపూడి రామ్మోహన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే జక్కంపూడి ఆశీర్వాదం గారు మీకు అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రి పదవి ఇచ్చారు. అదృచికం కాదు, ఇది పైనుంచి స్క్రిప్ట్ డిసైడ్ అయి ఉంది. పైనుంచి అది కరెక్ట్, అది దైవలేల, అది వారందరూ ఆశీస్సులు. అందుకే సార్ గురు సమానులైన వాళ్ళు ఎప్పుడు దైవాంశ సంభూతులు అని ఎందుకంటారంటే, అలా జక్కంపూడి గారి ఆశీర్వాదం మీకు ఎలా ఉందో చూడండి. తర్వాత ఆయన ఎక్కడైతే ప్రస్థానం అన్నారో అదే ప్రస్థానంలో మళ్ళీ మిమ్మల్ని రామచంద్రపురం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అవసరం ఎందుకు? ప్రెజెన్స్ మేక్స్ సెన్స్ అంటారు. అది మీరు ఒప్పుకుంటారా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మీరు ఓడిపోయి ఉన్నారు వైఎస్ఆర్సీపీ పరంగా. ఆ సామాజిక వర్గాన్ని ఎదిరించడానికి ఒక ఆయుధంగా మిమ్మల్ని తయారు చేసే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చారు. అది ఖచ్చితంగానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని ప్రతి చోట నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ రామచంద్రపురం బికాజ్ యువర్స్ ఈజ్ ఎ ప్రూవెన్ ట్రాక్. రామచంద్రపురంలో పోటీ చేశాను. ఇవాళ మళ్ళీ రామచంద్రపురం బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుంది. కారణం ఎందుకంటే నేను చేసినటువంటి ఫంక్షనింగ్ స్టైల్ అది. నేను 5 సంవత్సరాలు 4 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు నేను అక్కడ ఏ విధంగా పనిచేశాను, ఆ ప్రజలు ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా గెలిపించేటువంటి స్థితికి వాళ్ళందరూ వచ్చారంటే కారణం నేను చేసినటువంటి ఫంక్షనింగే కదా. అలా జిల్లా పరిషత్ నా ఫంక్షనింగ్ విధానంలో నేను జిల్లా పరిషత్ నుంచి రామచంద్రపురం వచ్చినా గెలిచిన, రామచంద్రపురం నుంచి మళ్ళీ వారు ఇక్కడికి వచ్చి గెలిచిన, అంతకుముందు కాకినాడ రూరల్లో పోటీ చేసి నేరోలో ఓడిపోయినా, ఇవన్నీ చూడండి. అంటే జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయించవచ్చు వేణు చేత అని నాయకుడిని నమ్మకం కదా. అది ఎక్కడైనా పోటీ చేయించదు. ఒకసారి కాకినాడ రూరల్లో పోటీ చేయమని ఎవరు తెలుసో తెలియదు. ఇవాళ మీకు ఈ ప్రస్థానంలో అవి 3 జిల్లాలు అయి ఉన్నాయి. మీ టోటల్ రాజకీయ ప్రస్థానం 3 జిల్లాల్లో పోటీ. 3 జిల్లాల్లోనూ ప్రాతినిధ్యం వహించేంత స్థాయి, 3 జిల్లాల్లోనూ ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వచ్చింది. అది అక్కడేమో జడ్పీగా 2 చోట్ల ప్రాతినిధ్యం వహించాను, ఇక్కడేమో 3 చోట్ల ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వచ్చింది. ఒక ప్రిన్సిపల్డ్ పొలిటీషియన్ ఎలా ఉండాలి, ప్రిన్సిపల్స్ని ఎలాగ మనం వదలకుండా ఎంత కష్టం వచ్చినా కూడా. చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలకి ఆపర్చునిటీస్ కనుక మనం అందుబాటులోకి తెస్తే డెఫినెట్గా వాళ్ళు గ్రో అవుతారు. అంతే కదా. యాక్చువల్గా ఆపర్చునిటీ ఇవ్వకుండా నువ్వు గ్రో అవ్వలేదు అని మాట్లాడటం అనేటువంటిది ఫూలిష్ థింగ్. జగన్మోహన్ రెడ్డి గారిలో నేను చూసిన గొప్ప కోణం ఏమిటంటే, ఆయన ఎవరికి పేదరికంలో ఉన్నారు, పేదరికం పోవాలంటే వాడికి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి కదా. ఆపర్చునిటీ క్రియేట్ చేయాలంటే చేసామని ఒక గోబెల్స్ చేయటం కాదు, గోబెల్స్ ప్రచారం చేయటం కాదు, చేసి చూపించాలి. చూడండి, ఎడ్యుకేషన్ ఎంత తీసుకున్నారు ఇవాళ. ఎడ్యుకేషన్ కదా పేదవాడు ఎదుగుతాడు. భూమి ఇవ్వలేము, ఈ భూమి జనం పెరిగారు తప్ప భూమి పెరగలేదు. సో ఆయన వారి తండ్రి గారు ఇచ్చిన టైంలో కానీ ఈయన కానీ కొంత భూమి పెంచి ఉండొచ్చు. బట్ ప్రతి వ్యక్తి బాగుపడాలంటే ఒకటే ఎడ్యుకేషను. సో దానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ని, సపోజ్ ఇంగ్లీష్ మీడియం కావాలి, లేదా ఇవాళ చూడండి ఇంటరాక్టివ్ ప్యానల్స్ తెచ్చినటువంటి విధానం కానివ్వండి, ఐబీ లాంటి ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి, నాడు నేడులో స్కూల్స్ బాగు చేయడం కానివ్వండి, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తేనే ఎదుగుతాడు ఎవరైనా. నేను ఐఎమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆపర్చునిటీ నాకు ఆ రోజు రామ్మోహన్ రావు గారు, లేదా మా కృష్ణరాజు గారు, రామ్మోహన్ రావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక ఆపర్చునిటీ ఇవ్వడంలో పరంపర వచ్చిన తర్వాత నేను ఇవాళ రాష్ట్ర మంత్రి వరకు ఎదిగాను. ఎదగడానికి ఆ రోజు నాకు జడ్పీటీసీగా ఆపర్చునిటీ రాకపోతే లేదు కదా. అంటే ప్రాణప్రతిష్ఠ అంటారు సార్. ఒక రెడ్డి గారు, ఒక రాజు గారు, ఒక కాపుర సామాజిక వర్గంలో ఎదురద మహారథుడు, ఒక బీసీని ప్రతిష్ఠిస్తే దాని వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీరు ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ అన్న దగ్గర మీరు కడియంకి మీ మండలం
ఈ రాజమండ్రి రోడ్లో ఇక్కడ పెరిగి నేను అదే అంటాను ప్రసాద్ గారు, ఇక్కడ పెరిగిన మొక్క ఆ తోటలోకి వెళ్ళి మళ్ళీ అంటుగా వచ్చి మళ్ళీ మీకు వెంటనే కాయలు కాసేటువంటి స్థితికి వస్తుంది. మంత్రి అనేటువంటిది చూసింది ఎక్కడ జక్కంపూడి దగ్గర, మళ్ళీ మంత్రిగా రెడీమేడ్ మంత్రినే ఇక్కడ పంపించాడు. అంటే ఇక్కడ ఫలాలు అందించాలంటేనే తండ్రి కొడుకులతోనే సాధ్యమవుతుంది. సాధ్యమవుతుంది. ఇక్కడ అవకాశం ఏంటంటే కడియం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఇంతవరకు వాళ్ళు ఎమ్మెల్యేనే గెలిపించగలిగారు, గెలిపించిన కనబడలేదు సార్. మళ్ళీ మంత్రిని గెలిపిస్తారు. కాదు మీరు ఎమ్మెల్యేగా అంటే గెలిపించిన ఎమ్మెల్యే ఈ రోజు దాకా వాళ్ళకి కనబడలేదండి. ఆ ప్రజలు కూడా ఇప్పుడు ఎవరు టీడీపీ గెలిపించినా టీడీపీ వాళ్ళు గెలిచారు, వైసీపీ గెలవలేదు. గెలవనప్పుడు వాళ్ళు నష్టపోయింది ఇప్పుడు గ్రహించారు. ఈ 5 సంవత్సరాల కాలం బుచ్చి చౌదరి గారు 2 టర్ములు పనిచేసేయండి. కానీ ఆ 2 టర్ములు వాళ్ళు జార్జ్ బుష్నో లేకపోతే రొనాల్డ్ రేగన్ ఎన్నుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారట సార్ ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే ఆయన ఎక్కువ అమెరికాలో ఉంటాడు కదా, కరోనాలో కనపడలేదు, కరోనాలో అసలు 2 ఏళ్ళు ఎబ్స్కాండాడు. నేను ఒకటి చూశాను ప్రసాద్ గారు, ఇక్కడికి వచ్చిన వెంటనే. కానీ బుచ్చ చౌదరి గారి అమెరికా ఎలక్షన్స్ మీద ఉన్న శ్రద్ధ ఇక్కడ ఈ నియోజకవర్గం మీద లేదంటారా? లేదని వాళ్ళే జనం చెప్తున్నట్టు, నేను కాదు. నేనంటే మళ్ళీ అది క్రిటిసిజం అవుద్ది, జనం చెప్పిన. నేను జనాలు వినదే మీకు అడుగుతాను. నేను చూసింది ఒకటి, నేను రాజమండ్రి రూరల్ నాకు కేటాయించిన వెంటనే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ధవళేశ్వరం విలేజ్ చూశాను. డ్రైన్లన్నీ పొంగి మెయిన్ రోడ్డు మీదకి వస్తున్నాయి. సో మీకు అప్పుడు జెడ్పీటీసీ నుంచి కూడా ఇదే పని అనుకుంటాను. ఇదే పని, స్వచ్ఛత మన బాధ్యత అనే ఒక ప్రోగ్రాం పెట్టి సుమారు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారా? 20 రోజులు. నేను అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. ఎక్కువ నరేంద్ర మోడీని ఎక్కువ ఫాలో అవుతున్నారా లేదా మిమ్మల్ని చూసి? ఆయనకంటే ముందు నుంచే నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు మా మదర్ ఇది కానీ తర్వాత ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. మీరు మదర్ అంటే నేను ఇది చెప్పాలి, ఎందుకంటే నరేంద్ర మోడీ మిమ్మల్ని ఎలా ఫాలో అవుతున్నాడని చెప్పడానికి. ఆయన ఫాలో అవుతున్నారు కాదు, మీరు ప్రతి జనవరికి మీ అమ్మగారికి కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుంటాను కానీ సంవత్సరమే స్టార్ట్ చేయరట మీరు. అది నాకు ఆపర్చునిటీ. మరి ఆయన కూడా అలాంటి అదే మీ బాటలో ఆయన నడుస్తారు, ఎందుకంటే రాజకీయ ప్రస్థానంలో ఆయనకన్నా ముందు నుంచి మీరున్నారు. ముందు నుంచి నేను 20 years నుంచి ఇదే నా ప్రస్థానం. దాన్ని ఎక్కువ నేను పైకి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. మదర్ సెంటిమెంట్ కానీ తర్వాత పారిశుద్ధ్య కార్మికుడు మదర్ సెంటిమెంట్ కాదు సార్, అమ్మ మనకు దైవం, గురువు దైవం. అంటే నేను సాధారణంగా కొంతమందిని నేను చూస్తూ ఉంటాను, తల్లిదండ్రులు దైవంతో సమానం, గురువు దైవంతో సమానం అన్న దగ్గర. ఇవాళ మీకు నేను 2 క్యారెక్టర్స్ ఎలాగ భగవంతుని ఎలాగో నమ్ముతాం, భగవత్ స్వరూపులు. ఒకటి మీరు విష్ణు సహస్రనామం చదవందే రోజు స్టార్ట్ చేయరు, అమ్మగారితో ప్రయాణం స్టార్ట్ చేస్తేనే కానీ మీరు రోజు స్టార్ట్ చేయరు. మూడోది గురు సమానుడైన జక్కంపూడి రామ్మోహన్ గారి ఆశీర్వాదంతోనే మీరు రాజకీయ ప్రస్థానం ముందుకెళ్తూ ఈ రోజు కూడా 20 సంవత్సరాల తర్వాత వెనకదందరూ మాట్లాడిన దగ్గర అంత అథెంటికేటివ్గా మాడుతుంటే ఖచ్చితంగానండి మనం ఫాలో చేయాల్సింది ఎందుకంటే గురుబలం. గురుబలం ఉన్నవాడే బాగా ఎదుగుతాడు, ఖచ్చితంగా ఉంది. అదే గురు మహాదర్శి మాత్రం విన్నాను కానీ సార్, గురువుల యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్తున్న చెల్లుపోయిన గారిని గురుడే వస్తున్నట్టు రేపు ఉన్న దాంట్లో. అక్కడ నేను ఈ పారిశుద్ధ్య ఈ అమ్మ తర్వాత పారిశుద్ధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడని ఒక స్లోగన్ రాబట్టి. అవును, అది కరెక్ట్ అండి. పారిశుద్ధ్యం గురించి వచ్చింది మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా సఫాయి వాళ్ళకి కాలు గడిగాడు కదా. అది నేను గత 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. శభాష్. సంక్రాంతి పండగే ఫస్ట్ భోగి, స్వచ్ఛ భోగి అనేటువంటి కార్యక్రమం ఒకటి పెట్టి పారిశుద్ధ్య కార్మికులు ప్రాత ప్రక్షాళన చేసి పుష్ప పూజతో వాళ్ళని కాళ్ళు కడిగి కాళ్ళు తుడిచి పుష్పాలు వేసేవాడిని. అదే పారిశుద్ధ్య కార్మికులు అందరూ సహపంక్తి చేసి వారందరి ప్లేట్లు నేనే ఎత్తేవాడిని. అబ్బా, వారందరి ప్లేట్లు నేనే ఎత్తాను. ఎందుకంటే రోజు వాళ్ళ మానసిక వేదన ఉంటుంది. నేను వారికి ఏం చెప్పానంటే, మీ మానసిక వేదనకి ఒక ఆలోచన చెప్తున్నాను. నేను రాష్ట్ర మంత్రిగా నీవు తిన్న ప్లేట్ని ఎత్తేవాడు ఒక మంత్రి అంటే ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పినటువంటి ఒక సందర్భం. ఇవన్నీ ఎందుకు సార్ ఎవరు చెప్పలేదు ఇప్పుడు? నీళ్ళు పెట్టుకున్నారు అందరూ. మీ నోటితో సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అని మీ దగ్గర నుంచి వస్తున్నాయి. ఎందుకంటే సఫాయి వాళ్ళ కార్మికులకి ఈ ప్రభుత్వం కూడా చాలా పెద్దపేట వేసింది. కంపారిటివ్ ఇక్కడ ఒక దళారీ వ్యవస్థ త్రూగా వాళ్ళకి అందే జీతభత్యాలని ఇవాళ ట్రాన్స్పరెంట్ జీతాలు అందుకునే పరిస్థితి తీసుకొచ్చారు. తర్వాత ఏమో వాళ్ళకి జీతాలు పెంచారు. పారిశుద్ధ్యం మీద జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేటువంటి కార్యక్రమంతో క్లాబ్స్ వెహికల్స్ ఇచ్చారు. తర్వాత ఈ డ్రై అండ్ వెట్ డిస్పోజ్ చేయడంలో కూడా ఒక మంచి ప్రోగ్రామ్స్ తీసుకుని చేయటం జరిగింది. ఇవన్నీ అంటే అందరూ ప్రచారం కోసం చేయరు. జగన్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చేసింది చెప్తాడు ఆయన,
చేసుకుంటూ వెళ్తే ఫలితం వస్తుంది అంటాడు. అది ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం. ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ నాన్నగారి దగ్గర విత్తు రూపంలో ఉన్న మీరు చెట్టు రూపంలో వచ్చిన తర్వాత కూడా అదే బాటలో ఆయన్ని కూడా నన్ను చూడాలన్న ఒక్కసారి మీ ప్రస్థానం నేను రీకలెక్ట్ చేసుకుని అదే బాటను ముందుకెళ్ళిపోతున్నాడు ఆయన. ఖచ్చితంగా అక్కడే ఒకటి మీరు ఈ విషయంలో 2 విషయాలు ప్రూవ్ అవుతున్నాయి. ఒకటి కాంగ్రెస్ ప్రస్థానం నుంచి కొడుకు దగ్గరికి వచ్చిన మీ ప్రస్థానం, ఆనాటి తండ్రి ఆయనలో జరిగిన మంచే కొడుకు ఆయనలో కూడా అదే జరుగుతుంది. ఇదే కదా రాజన్న పాలన అంటే. అంతే. ఎస్, కొడుకు దానికోసమే కదా ఆయన 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 ప్రతి స్టెప్ కూడా తన ఫాదర్ ఏదైతే చేశారో దానివల్ల ప్రజలు ఎలాంటి మంచి లబ్ధి పొందారో అదిని కొనసాగించడానికే కదా వారి పరిపాలన సాగుతుంది. అంటే నాటి చెన్నుబోయిన జడ్పీ చైర్మన్గా నాడు నేడు స్కూల్లో ఈరోజు ఉన్న పురోగతిని ఆనాడే ఫస్ట్ 10 కోట్లతో స్మెల్ చేశాం, మొదలు చేశారు. ఆ వాసనలు సువాసనలు అయ్యేవేళ నాడు నేడు స్కూల్ మారిపోయి మొత్తం. అలాగే సఫాయి వాళ్ళ కార్యక్రమంలో తమరు ముందు నుంచి చేస్తున్నది ఇవాళ ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించింది. నేనంటే చెప్తూ మధ్యలో మీరు ఇంటరాక్ట్ చేశారు. నేనంటే బుజ్జి చౌదరి గారి గురించి మనం ప్రస్తావన చేశాం. బుజ్జి చౌదరి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అపరిశుభ్రత, ఎక్కడ చూసినా ఎక్కడా లేనటువంటిది. ఒకరోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఏడి చెత్త మంత్రి, అక్కడ చెత్త కుండీ దగ్గర నుంచుని ఏడయ్యా చెత్త మంత్రి అని 3 సార్లు అన్నాడు. నేను ఎక్కడ రెస్పాండ్ కాలే. ఆ నెక్స్ట్ డే వెళ్ళి ఇసుక దోపిడీ జరిగిపోతుంది అన్నాడు. నేను చాలాసార్లు అడిగాను. ప్రతిపక్షం అంటే ఆయన శాసనసభ్యుడు, ఆయన వాయిస్ ఆఫ్ ది పీపుల్ అవ్వాలి. వాయిస్లెస్ పీపుల్, నాట్ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ కదా ప్రతిపక్ష నాయకులు అంటే. మరి ఈ చెత్త దగ్గర లేకపోతే ఈ నేను వచ్చిన తర్వాత చెత్త మంత్రి అన్నటువంటి బుచ్చి గారు ఆయన ఈ చెత్త సంబంధించినటువంటి అంశాలు ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు, ఎన్నిసార్లు ఏ సభలో ప్రస్తావన చేశారు, ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చారని చూస్తే ఎక్కడా లేదు. అంటే ఇసుక రీచీల దగ్గరికి అయితే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఇసుక రీచీల దగ్గర చూస్తున్నారు. అంటే అక్కడ సంథింగ్ హిడెన్ ఎజెండా ఉంది. పాపం ప్రజలు పడే కష్టాలతో దీనికి సంబంధం లేదన్నప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఏం చెప్పారంటే ఆయన అసలు 5 ఏళ్ళు మాకు కనపడలేదండి, కరోనా టైంలో అసలు అమెరికా వెళ్ళిపోయాడండి అని చెప్పాడు. ఒకరోజు సడన్గా పొద్దున్నే ఒక ట్రాక్ షూట్ వేసుకుని చీపురు పట్టుకుని ఉన్నాడు. అయితే ప్రజావాణి నా ద్వారా బుచ్చి చేత చీపురు పట్టించింది. నా ద్వారా నేను ఏదైతే కార్యక్రమం చేశాను బుచ్చి చౌదరి గారి చేత చీపురు పట్టుకున్న తర్వాత బుచ్చి చౌదరి గారు ఏంటి నేను చేసింది మంచి అని ఒప్పుకుంది అన్నాడు కదా. అంతే. తాను చేయలేనిది నేను చేసి చూపించిన తర్వాత నాది మంచి అని ఆయన ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అదే కదా ప్రజాబలం అంటే, అదే కదా ప్రజలకున్న స్ట్రెంగ్త్. ఇప్పుడు స్వచ్ఛత మన బాధ్యత అన్నప్పుడు చెత్త మంత్రి అన్న బుచ్చి గారు చీపురు పట్టుకున్నాడు. అంటే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడం కాదు, ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి నరేంద్ర మోడీ చెప్పిన స్వచ్ఛ భారత్ కాదు, మీతో పోరాడి చీపురు పట్టుకుని. ముందు కూడా నేను గుడ్ మార్నింగ్ అని ఒక ప్రోగ్రామ్ చేసి ఉంటాను. గుడ్ మార్నింగ్ అని నేను రామచంద్రపురం ఉన్నప్పుడు పొద్దుటే 5:30కే మోటార్ సైకిల్ మీద మంత్రిగా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయి ఏదో ఒక వార్డు పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత వాటి మీద అన్నిటి మీద ప్రతి ఇష్యూ మీద ఒక ఇంటరాక్షన్ ఉండేది. మార్నింగ్ నా డే స్టార్ట్స్ విత్ 5 o'clock అండి. నేను 5:30కి కిందకు వచ్చేస్తాను. 5:30కి వచ్చేసి అది తిరిగేసి మళ్ళీ 8కి వచ్చేసి బిఫోర్ 8 పూజాధికారులు చేసుకుని బయటకు వెళ్ళిపోవడం ఒక విధానం. లేదనుకుంటే బిఫోర్ బయటకు వచ్చి ముందే పూజ చేసుకుని వెళ్ళిపోవడం ఒక విధానం. 2 విధానాలు ఫాలో అయ్యేవాడు నేను. సో ఇక్కడ బుచ్చి గారు గుడ్ మార్నింగ్ అని మొదలుపెట్టాడు. ఈ గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాము 5.5 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. అందుకే విధిరాత అంటారు. మీరు భగవత్ సంకల్పం వచ్చండి, మీరు అక్కడ మొదలెట్టింది ఇక్కడ ఈయన కూడా మొదలెడితే రామచంద్రపురం ఇవాళ మీరు మేకే మీరే ఇక్కడికి వచ్చారు నెత్తి మీదకి. గుడ్ మార్నింగ్ మొన్న రీసెంట్గా ఆయన పెట్టాడు. ఇక్కడ ఏంటంటే ప్రజలకి చెప్పింది చేయలేదు అనేటువంటి. నేను ఇప్పుడు ఎక్కడ యాక్చువల్గా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్థానంలో ప్రతిపక్షాలన్నీ కలిసి గిజగిజలు ఆడుతున్నాయనంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల అవసరాలని స్పష్టంగా చూశాడు. చూసిన తర్వాత కబుర్లతోటి కాలయాపన చేయలేదు ఆయన. అవసరాలు తీరాలంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే వాళ్ళే సస్టైన్ అయ్యి గొప్పవాళ్ళు అవుతారు. అది మన చరిత్ర చెప్తున్నటువంటి నిజం. ఆ చరిత్ర చెప్పినటువంటి నిజాన్ని తెలుసుకున్నాడు కాబట్టే అవసరాలు ఏంటి, ఆరోగ్య సమస్య,
అప్పుడు ప్రజలు ఎంత కష్టాలు పడతారో తెలుసు కదా. ఆరోగ్యశ్రీ తండ్రి గారు 2.5 లక్షలు, ఈయన 25 లక్షలు. అబ్బా, ఒక పేదింట్లో 25 లక్షల రూపాయలు. ధనవంతుడి ఇంట్లో ఇప్పుడు క్యాష్ ఉంచుకుంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. కానీ పేదవాడి ఇంట్లో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అదే. సో అది చూడండి ఎంత గొప్పది. అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ చైర్మన్ గారు ఒక రోజు కలిశారు నాకు. నేను ఐఎన్పిఆర్ మినిస్టర్గా క్యాబినెట్ బ్రీఫ్ చేసినప్పుడు ఈ 25 lakhs గురించి అనౌన్స్ చేసి వెళ్తే ఆయన అన్నాడు ఒక మాట, సార్ చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ సార్, భారతదేశంలో ఎవరు చేయలేదు, మీ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చేశారని చెప్తూ పెద్ద పెద్ద కార్లు వేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీతో వస్తున్నారు సార్. నేనన్నాను, మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ప్రాణం ఎవరిదైనా ప్రాణమేనండి, అది వినియోగించుకోవచ్చా లేదనేది వాడి విజ్ఞతకు సంబంధించినది. ధనవంతుడు ఒక దారిద్ర్యంలో ఉన్న వాడి కోసం ప్రవేశపెట్టిన పథకంలో ఎంకరేజ్ అవుతున్నాడంటే అది అతని విజ్ఞతకు సంబంధించిన విషయం. కానీ బట్ మా ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ప్రాణం ఖరీదు ఎవరిదైనా ఒకటే. సో దానికోసం ఆరోగ్యశ్రీలో 25 లక్షల రూపాయలు తీసుకోవడం కానీ, ఆరోగ్య ఆసరా కానీ, ఆరోగ్య ఆసరా తర్వాత ఏంటి హాస్పిటల్ ఏదైనా సర్జరీ చేయించుకుని వెళ్ళినోడికి ఇచ్చినటువంటి విధానం కానీ చూడండి. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్య అప్పుడు పేదరికం నుంచి మరీ కిందకి దిగజారాల్సిన అవసరం లేకుండా అక్కడ నిలబెట్టేశాడు. ఒక పాయింట్ అయిపోయింది. ప్రతి ఓడికి ఆరోగ్య సమస్య వస్తుంది. ఆరోగ్య సమస్యలో అతను ఫైనాన్షియల్ ట్రబుల్ నుంచి అధిగమించగలుగుతున్నాడు. రెండోది వచ్చింది ఏంటి, సెకండ్ బాగా ఇంపార్టెంట్ పిల్లల తర్వాత వాళ్ళ ఎడ్యుకేషను. అంతే కదండి. ఈ ఎడ్యుకేషన్కి నాడు నేడులో కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, వాళ్ళ గోరుముద్ద కానీ, లేకపోతే విద్యా కానుక కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు అది అసలు ఈ భారతదేశానికి రోల్ మోడల్ అయిపోయింది. సో అది ఆ రెండోసారి రోల్ మోడల్ అవ్వడం కాదు సార్, ఇవాళ మన అక్షరాస్యతలో కేరళకి ధీటుగా ఉన్నాము. అక్షరాస్యతలో కానీ, పేదరిక నిర్మూలనలో కానీ మనం అన్ని స్టేట్ల కంటే ముందు ఉన్నాం. ఫస్ట్ నిర్మూలనలో పేదరికం అనేది 14% నుంచి 6% ఎంత పర్సెంటేజ్ దిగిపోయింది. అసలు యాక్చువల్ ప్రతి ప్రభుత్వ లక్ష్యం ఏమవ్వాలి, పేదవాడిని ఆదుకోవడమే కదా. ప్రధానంగా మనకి డెమోక్రసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టే అదే అయినప్పుడు దాన్ని మీట్ అవ్వలేకపోయారు గతంలో. అది దానికోసం వాడు కనిపెట్టాడు ఈయన, ఏంటి డీబీటీ. అందరూ నొక్కుడు అంటున్నారు, నొక్కుడు కాదు అది, డీబీటీ అంటే అవసరం తెలిసి ఆ అవసరానికి ఆడిని ఆదుకోవడం. అవసరం తెలిసి ఆ అవసరానికి ఆదుకోవడం. చూడండి, ఒక ఫైనాన్షియల్ అందరికీ పండుగలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏం పండుగలు వస్తున్నాయి? అమ్మఒడో పండుగ వస్తుంది, ఆసరావో పండుగ వస్తుంది, చేయూతో పండుగ వస్తుంది, చేదోడో పండుగ వస్తుంది. అలా ప్రతి నెల ఇయర్ వైజ్ క్యాలెండర్ ఏదో ఉగాది, లేకపోతే సంక్రాంతి, లేకపోతే వినాయక చవితి, లేకపోతే దీపావళి అనేటువంటి రాకుండా అన్ని రకాల కార్యక్రమాలు వచ్చినాయి. ఇక్కడ ప్రజలు ఆ బాండింగ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేము ఎవరి దగ్గర మా ఆత్మగౌరవం, పేదరికంలో ఉన్నవాడు ఎవరి దగ్గరైనా ఆశించాడు అనుకోండి, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. కరెక్ట్. అది లేకుండా చేశాడు. ఆత్మగౌరవ రక్షకుడిగా ఫస్ట్ నేను చెప్తాను జగన్ గారు. ఆత్మగౌరవాన్ని రక్షించాడు, పేదలది పరిరక్షించాడు. రక్షణ కంటే పరిరక్షించాడు. సో అక్కడ పేదవాడు చాలా డిగ్నిటీ. నాకు ఈ ప్రభుత్వం నుంచి నా ఆత్మగౌరవాన్ని ఎక్కడ ఇబ్బంది తాకట్టు పెట్టక్కర్లేకుండా, అదే ఆత్మగౌరవం ఎక్కడ తగ్గకుండా నేను బ్రతకొచ్చు అనేటువంటి ఒక భరోసా. దానికి మీకు ఒక చిన్న యాడ్ చేస్తాను. నేను మొన్న పొద్దుటూరు సభ చూడడానికి వెళ్ళాను. ఏదో వీళ్ళు గ్రీన్ మ్యాట్ లేవాలంటే ప్రజలకు చెప్దామని నేను వెళ్ళిన దగ్గర సాధారణంగా ఈ సభలకి వాటికి డబ్బులు ఇస్తారు కదా, బిర్యానీలు ఇస్తారు, కోటర్ ఇస్తారు అంటే నేను అడిగా ఒకడిని, ఏం బాబు ఈ సభకు వస్తున్నావు, నీకు ఎంత డబ్బులు ఇచ్చారని. నేనే ఎటకారంగా అడిగానంటే నాకన్నా ఎటకారంగా నేను వెళ్ళింది రాయలసీమ లేకపోతే గోదావరి జిల్లాలో నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. 4 లక్షలు వచ్చేసారు అన్నాడు. 4 లక్షలు ఇచ్చారు సార్, నేను సభకు వచ్చాను అన్నాడు. ఇంకోటి అడిగా, ఆ 3,60,000 చెప్పాడు. ఇంకో 1,40,000 చెప్పాడు. దీంట్లో లక్షల్లో ఇస్తున్నారు సభలకే అని నేను ఎటకారంగా అడిగితే, ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంత సంక్షేమం ఇస్తే ఆ బాబుని చూడడానికి మేము ఎందుకు అని అడిగారు పెద్దలు. అంటే నేను అంటుంది, సభలు సమావేశాలకి స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజల్ని అలవాటు కొద్దీ నేను అదే ప్రశ్న అడిగితే నాకు చెంపచెల్లుమన్నట్టు ఎలా సమాధానం చెప్పాడు చూడండి వాళ్ళు. అంటే ఇది నథింగ్ బట్ రెసిప్రోకేటివ్ బాండెడ్ యాటిట్యూడ్ కనబడుతుంది ప్రజలు. అది వాళ్ళ కృతజ్ఞతకి, ఆ కృతజ్ఞత భావాన్ని తెలియజేయడానికి జగన్ గారు నిర్ణయం. కృతజ్ఞత ఎప్పుడు వస్తుందంటే తెలుసా సార్, మీ ఆత్మగౌరవాన్ని పరిరక్షించినప్పుడు. కరెక్ట్. మన ఆత్మగౌరవం రక్షింపబడ్డదన్న తర్వాతే ఆ వ్యక్తి పట్ల వీళ్ళ అభిమానం పెంచుకుంటారు. అంటే సాధారణంగా నేను నా ప్రస్థానంలో కాంగ్రెస్ రోటీ కప్పడా ఒక మకాన్ అని పేదవాడిని రక్షించే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపిందో, ఇందిరాగాంధీ ఐల్లో ఓ వెదురు బొంగులు మీకు తెలియదు కదా, ఓ సెంటు భూమి ఇవ్వండి ఇది అన్న దగ్గర, ఇవాళ ఆచరణ సాధ్యం చేసి చూపిస్తున్నారు.
ఎస్, మరి 33 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం అంటే అది మరి మీరు ఎందుకు సార్ కాలర్ ఎత్తుకుని గవర్నమెంట్లో ఎందుకు లేరు మీరు? అందరూ బ్రహ్మాండం గర్వంగా ఉన్నాను కాలర్ ఎత్తుకుంటే. అంటే ఇప్పుడు విమర్శ చేసే వాళ్ళకి పత్రికలు ఉన్నాయి, విమర్శ చేసే వాళ్ళకి అబద్ధాలే వాళ్ళ జీవితమే ఒక అబద్ధం. చంద్రబాబు నాయుడు జీవితమే ఒక అబద్ధం. ఇప్పుడు మీరు ఫస్ట్ మన ఇద్దరు సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నాం. మాలమాదిగలను ఎడగొట్టేశాడు, కాపుల్ని సెట్టి బల్జీలని, లేకపోతే కాపుల్ని బీసీలని, నాట్ సెట్టి బల్జీలు, కాపులు బీసీలని, కాపులు రిజర్వేషన్ అనేటువంటి ఒక అంశాన్ని తెచ్చి ఒక ఎలక్షన్లో ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎదగాలనేటువంటి తత్వం అతనిది. సో అది ఒక పెద్ద అన్రెస్ట్ క్రియేట్ చేశాడు. సాధ్యం కానటువంటి హామీ ఇచ్చి ముద్రగడ పద్మనాభం గారిని ఎంత హింసించాడు చూడండి. వాళ్ళకి ఇస్తానని హింసించాడు. అవును, అది తీసుకున్నప్పుడు అది ఒకసారి అయిపోయింది. ప్రతి దాంట్లో ఒకసారి విడదీస్తాడు, ఒకసారి కలుపుతాడు, ఒకసారి ఒక ఎలక్షన్లో విడదీయటం లబ్ధి కోసం, ఒక ఎలక్షన్లో కలపడం లబ్ధి కోసం. నిన్న ఒక వీడియో చూశాను నేను, అమిత్ షా గారి గురించి ఇతను ఏమేమి మాట్లాడాడు, అమిత్ షా గారు ఇతని గురించి ఏమేమి మాట్లాడాడు చూసినప్పుడు అసలు అబద్ధం అనేది ఇంకా అతను ప్రతి రక్తపు కణంలో ఉందా అనిపించింది నాకు. కాదండి, అసలు ఆయన యూటర్న్ కాదు సాధారణంగా మీరు గమనించట్లేదు, కనిపెట్టాడు ఇవన్నీ మాట్లాడుతుంటాడు కదా, అబద్ధాన్ని ఆయనే కనిపెట్టాడు. ఎస్, అబద్ధానికి అతను చిరునామా. తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న ఒకటి ఉంటుంది, అది కూడా ఆయనే కనిపెట్టాడు. ఓడమల్లన్నా బోడి మల్లన్నా అంటే అసలు ఏరు దాటక ముందే మొదలు పెడతాడు. అసలు ఇక్కడ చూడండి, ఇవాళ 3 పార్టీలు పొత్తు, జనం చెప్పుకోవడం చెప్తున్నాను ప్రసాద్ గారు. 3 పార్టీల పొత్తులో పురంధరేశ్వరి గారు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. ఆయన మనసులో ఆవిడ ఓడిపోవాలని ఉంది, చంద్రబాబు మనసులో ఎందుకు ఆవిడ ఎలాగో ఓడిపోతారు, ఆవిడ ఓడిపోద్ది, ఆయన మనసులో కూడా ఉంది అది. అతను ఇంకొకరిని యాక్సెప్ట్ చేసే తత్వం కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు? నేను పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పడుతున్న మనోవేదనకు ఒక కారణం ఉందండి. ఆయన పిఠాపురంలో పోటీ పెట్టారు, అక్కడ కాపు సామాజిక వర్గం 80,000 85,000 ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ వర్మ గారి చేత కొంత అంట్రెస్ట్ క్రియేట్ చేయించారు, మళ్ళీ ఈయన సెటిల్ చేసినట్టు పెట్టడం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పాపం ఆయన ఏమనాలో నాకు తెలియదు, ఎందుకంటే అభిమానులు పడుతున్న మనోవేదన నేనని చెప్పాలి. ఎందుచేత వర్మ గారి చేతిలో పెట్టి నా గెలుపు మీ చేతిలో ఉందన్నాడు. ఈయన కూడా తెలుగుదేశం గెలిపంటలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించలేదు, ఎన్డీఏని గెలిపించండి అంటున్నారు. అది తెలుగుదేశానికి ఓటు వేయరని తెలుసు కదా. అవును, అది అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో చాలామంది చూడండి, ఇవాళ ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే నిన్న ఎంతమంది జాయిన్ అయ్యారండి. అసలు పవన్ కళ్యాణ్ గోపాల్ అని నేను ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు, చూశాను నేను. అతను ఎంత అభిమాని అంటే పవన్ కళ్యాణ్కి ఇంకా అతను మామూలు అభిమానం కాదు. అటువంటి చోట వాడు హర్ట్ అయిపోయారు. నేను అదే వాళ్ళ ఆత్మగౌరవానికి పూర్తిగా గొడ్డలు పెట్టి చేశారనేటువంటిది అందరికీ తెలుస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ దుర్గేష్ గారు హర్ట్ అయ్యారు, అక్కడ ఆయన హర్ట్ అయ్యారు. ప్రతిదీ హర్టింగ్ చేసి దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఏదో స్విచ్ నొక్కుతున్నాడు, ఆ స్విచ్ వెళ్ళి అక్కడెక్కడో లైట్ వెలుగుతుంది, ఆయన ఏదో మాట్లాడేస్తున్నాడు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు అలా కనపడుతున్నాయి మనకి. తర్వాత మీరు ఒక మంత్రిగా మేనిఫెస్టో విషయంలో ఈ తెలుగుదేశం మేనిఫెస్టో గురించి ఒకసారి, ఎందుకంటే కాపీ క్యాట్ కిల్ ద ర్యాట్ అన్నట్టు సగం మీవే, సగం కర్ణాటక తెలంగాణ అవి తీసుకొచ్చి మొత్తం 6 7, ఎందుకంటే గతంలో 600 పైచీలకు ఇచ్చిన హామీలు ఇవాళ మీ దగ్గర జరిగిన సక్సెస్ని, అంటే మీకు కాంగ్రెస్ నుంచి మీరు ఆయన చూస్తూనే ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలెట్టాడు, ఆయన చేసినవి తప్పు ఈయన చేసి రైట్ అన్నదాన్ని మీలాంటి వాళ్ళు వివరణ ఇస్తే బాగుంటుంది దానికి. ఇది చాలా మంచి ప్రశ్న ప్రసాద్ గారు. ఇక్కడ విజ్ఞులైనటువంటి ప్రజలు లేదా మేధావులైనటువంటి వారు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తారంటే విద్యుత్ అని అన్నప్పుడు తీగల మీద బట్టలు ఆరేయాలన్నాడు, రైతుల్ని కాల్పించాడు. ఒక పాయింట్. ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఇది కార్పొరేట్ హాస్పిటల్ కోసం అన్నాడు, పేదవాడి ప్రాణం కోసం కాదన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు. 1 2 ఏ సందర్భంలో అయినా కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు పావలా వడ్డీ తీసుకోండి. పావలా వడ్డీ ఎలా వచ్చిందండి? మహిళలు పొదుపు చేసుకుంటే రూపాయి పావలా, పొదుపు చేసుకుంటే పావలా, అప్పు తీసుకుంటే రూపాయి పావలా. చంద్రబాబు నాయుడు టైంలో నేను రాజశేఖర రెడ్డి గారు అదే కదా క్వశ్చన్ చేశారు. అప్పు తీసుకుంటే రూపాయి పావలా, వాళ్ళు పొదుపు చేసుకుంటే పావలా. అందుకే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పొదుపు చేసుకుంటే వచ్చే పావలా వడ్డీకే అప్పిచ్చి వాళ్ళని లక్షాధికారులు చేయాలని ఆలోచించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ చూడండి, మహిళలు అందరూ కూడా లక్షాధికారులు దాటేశారు, 2 లక్షలకి అధికారులు అయిపోయారు వాళ్ళు. అటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా క్రిటిసైజ్ చేశాడు. ఇక్కడ తను
ఏ పథకమైనా తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారి కాపీ మాస్టర్ అండి. అతనికంటూ ఇండివిజువల్గా ఒక సంక్షేమం ఇవ్వలేడు, ఇండివిజువల్గా ఒక సంక్షేమాన్ని ఇవ్వలేడు. కాపీ కొట్టి ముందు తప్పు అంటాడు, దానికంటే 10% అదనంగా చేస్తున్నాడు. మరి ఇది ఎక్కడ యూటర్ను? మరి దీనికన్నా ముందు మన ఫైనాన్సెస్ మీద ఎలాంటి మాటలు మాట్లాడారు? శ్రీలంక అయిపోతుంది, అది శ్రీలంక అన్నాడు, సొమాలియా అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం పంచితే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం పంచినంతసేపు ఏం మాట్లాడండి? రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా తీసింది. రోజు ఈనాడు పత్రికలో దివాలా దివాలా దివాలా, ఈ నెల జీతాలు లేవు, ఈ నెల ఏమో చేయూత ఇవ్వలేరు, లేకపోతే ఆసరా ఇవ్వలేరు, అమ్మఒడి ఇవ్వలేరు, అమ్మఒడి గోయిందా, ఇలాంటి రకరకాల మాట్లాడి ఏది ఆగిందండి? ఇవాళ వరకు 5 సంవత్సరాల్లో ఇచ్చినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే ఇప్పుడు వచ్చి ఇస్తానంటున్నాడు. నేను ఎందుకు మేధావులను ఆలోచించాలని అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు టర్మ్ అంతా చూసుకున్నప్పుడు ఆయన 95 నుంచి 2004 వరకు చేశారండి. ప్రతిసారి కూడా ఓడిస్ ఓవర్ డ్రాఫ్ట్ మీదే ప్రభుత్వం రన్ అయింది. 1000 కోట్లు, 100 కోట్లు కూడా కదా, 1000 కోట్లు ఓడిస్ మీద అయింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు, ఆయన ఎక్కడ కూడా బారోయింగ్కి వెళ్లకుండానే గవర్నమెంట్ రోసయ్య గారు ఉండేవారు కదా, రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్. ఆయన అదేనివాడు కదా, ఏ రోజు ఒక్క ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోలేదా అని చెప్పేవాడు. అదే ఫైనాన్స్, అదే ఇది తీసుకున్నాడు, అయిపోయింది. మళ్ళీ 14-19 కూడా సేమ్ ఓవర్ డ్రాఫ్ట్. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత ఇప్పుడు రిసోర్సెస్ పెరిగాయి అంటే ఆయన అబద్ధం ఒకటే చెప్పేసుకుంటా పోతా ఉన్నాడు తప్ప సోర్సెస్ పెరిగాయి, ఇన్కమ్ పెరిగింది. అదే ప్రభుత్వం 14-19లో పనిచేసి ఎంతమందికి నేరుగా డబ్బులు ఇచ్చాడు, ఎంతమందికి సంక్షేమం పంచాడని చూస్తే 0. కానీ ఇవాళ 2,73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ డీబీటీ ద్వారా పంచాడు. ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ప్రోగ్రామ్స్, హౌస్ సైట్స్ కానీ హౌసింగ్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ 4,70,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవన ప్రమాణాలు 2 సంవత్సరాల బడ్జెట్. జీవన 5 సంవత్సరాల టర్మ్లో 2 సంవత్సరాల బడ్జెట్ ఏమంటే వాళ్ళ అవసరం ఏంటి అనేది కనిపెట్టి ఇవ్వడం కదా. ఇక్కడ ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలు అంటే ఎవరు? కష్టంలో ఉన్న ప్రజలు, కష్టం నుంచి బయటకు వచ్చి బ్రతకడం, అంతే కదా. ఆ ప్రజలను కష్టం నుంచి బయట, ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ గవర్నమెంట్. ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఆ కష్టంలో ఉన్న ప్రజల్ని మనం బయటికి తెచ్చి వాళ్ళు భద్రతతో బతికేటట్టు చేయటమే కదా. అటువంటి ఆపర్చునిటీ క్రియేట్ చేయటం కదా. ఇప్పుడు ఎంతమంది చిరు వ్యాపారులుగా మారారు? చేదోడు లాంటి ప్రోగ్రాంలు, చేయూత లాంటి ప్రోగ్రాంలు, ఎంతమంది మహిళలు షాపులు పెట్టుకుని వాళ్లకు ఒక ఆత్మగౌరవంతో వ్యాపారులుగా మారారు. గేదెలు కొనుక్కున్నారు, పాలు అమ్ముకుంటున్నారు. పాల్లో రేటు పెరగడం వల్ల అమూల్ లాంటి ఒక సంస్థను తెచ్చి హెరిటేజ్ సంస్థ పాల ధరను కూడా పెంచాల్సినటువంటి పరిస్థితి. హెరిటేజ్ సంస్థ కొనుగోలు ధర, పాలు కొనుగోలు చేసేటప్పుడు 3 నుంచి 5 రూపాయలు పెంచాల్సిన పరిస్థితి హెరిటేజ్కి వచ్చింది. అటువంటి స్థితి ఎందుకు వచ్చిందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయం. అదిగో నా సంస్థ మీద ఏదో దాడి చేసేస్తుంది, లేదా నా సంస్థ ఇది అయిపోతుందని అంటారు. ఎక్కడుంది బాబు నీ సంస్థ? నువ్వు ప్రజలను మోసం చేయటం కదా. ఆ రోజు చిత్తూరు డైరీ లాంటి డైరీని మూసేసి ఈయన సొంత వ్యాపారం చేసుకున్నాడు. అంటే ఇతని హిడెన్ ఎజెండా ఏముంది? ఇన్ ది నేమ్ ఆఫ్ పాలిటిక్స్ డబ్బు సంపాదించాలి. ఇతను చేసినటువంటి పని ఎదుటివారు చేస్తున్నారు. మీరు ఇంకోటి గమనించలేదు, నిన్న ఆయన సబ్మిట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో గతం కన్నా వినూత్నంగా 40% పెరిగింది. నేను అది అడగాలనుకున్నాను. ఇప్పుడు మీరు అడిగారు కానీ మీరు అడిగారు దాని ప్రశ్న. నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈ వీడియో చూసేటువంటి ప్రేక్షకులను అడగమంటున్నాను. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది అన్నది నువ్వే రోజు, ఈ రాష్ట్రానికి ఇంక అప్పులే పుట్టవన్నావు నువ్వే ఈరోజు, ఈ రాష్ట్రంలో దోపిడీకి గురైపోతుందన్నావు నువ్వే ఈరోజు. కానీ నీవు ఎలాగ ప్రకటించావు? ఇసుక ఫ్రీ అంటున్నాడు ఒకరోజు లిక్కర్ అంట, లిక్కర్ మద్య నిషేధం అంట్లా, మద్య నిషేధం ఎత్తేసినోడు మద్యం గురించి మాట్లాడుతున్నాడు. అది అంటే నాణ్యమైన మందు ఇస్తాడట. అంటే ఈయన ఇస్తే నాణ్యమును, మిగతా ప్రభుత్వానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి మెడికల్ టెస్టులు ఉంటాయి, లేకపోతే అన్ని చేసి కదా జరుగుతుంది. లెక్క ఏదో ఒట్టినే పట్టుకొచ్చి అంటే ఒక అబద్ధం ప్రభుత్వం నడిపిస్తుంది కదా. ప్రభుత్వం 43,000 బెల్ట్ షాపులు పెట్టినటువంటి ఇతనికి నైతికంగా ఎక్కడుందండి? అడిగేటువంటి హక్కు లేనటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎక్కడి నుంచి తెస్తాడు? నేను అనుకుంటున్నాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు మాడిగలని అంటారు కదా కేరళ రాష్ట్రంలో, అందులో ఏమైనా తొక్కేసాడా ఈ డబ్బు? ఇప్పుడు మీరు అన్నారు 40% పెంచి చూపించాడు, అప్పుడు తీసుంటాడు. ఆయన ఎలా చేస్తాడో చెప్పాలా? ఇప్పుడు మనకి అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చిన్న అనుభవం చెప్తాను మీకు. సంపద సృష్టిస్తానని చెప్తున్న ఈయన
నేను పొద్దుటూరులో రాచమల్ల శివప్రసాద్ గారిని చూశాను ఒక ఎమ్మెల్యేగా. మున్సిపాలిటీ ఒక పెట్రోల్ బంక్ పెట్టి మున్సిపల్ శాఖకి రెవెన్యూ క్రియేట్ చేసే పరిస్థితి క్రియేట్ చేశారు. అలాగే మీరు కాంగ్రెస్ స్థాయిలో జడ్పీ చైర్మన్గా ఉంటూ కూడా రెవెన్యూ మోడల్ అనానమస్గా 40 crores పైన పెంచే ఉదంతానికి తెరలేపారు. నిజంగా సంపద సృష్టించి వాళ్ళందరూ కాంగ్రెస్ తదనంతరం వైఎస్ఆర్సీపీలో ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తూ సంక్షేమం చేస్తున్న మీలాంటి వాళ్ళని కాపీ కొట్టడానికి కూడా ఎలా సృష్టిస్తాడో చెప్పకుండా మాత్రం అబద్ధాలు చెప్తున్నాడు. ఎస్ అది కదా ఇప్పుడు మనం అడగాల్సింది కూడా అదే, ఎలా సృష్టిస్తావు ఎందుకంటే మీరు ఇసుక అన్నారు, ఇసుక అన్నది ఉచితం అని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఒక ఆర్థిక వనరు రాష్ట్రానికి. లెక్కర్ అన్నాడు. లెక్కరు మీరు ఈ ప్రభుత్వం ఒక ఆర్థిక వనరు కింద బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా ఎంత వనరులు వస్తున్నాయో కూడా అకౌంట్ ట్రాన్స్పరెన్సీ ఉంది. కానీ దాని అబద్ధం అంటున్నాడు. మీరు ఒక మినిస్టర్గా దీన్ని జస్టిఫై చేయండి సార్. ఖచ్చితంగా ఇప్పుడు మనం అతన్ని ప్రశ్నించాలి. నువ్వు అబద్ధం అన్నది ఎలా అబద్ధం మీకు గమనించలేదు, అతను ప్రశ్నించేస్తున్నాడు మిమ్మల్ని. అతను మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఇది ప్రజలకు తెలియాలి. నేనంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మద్య నిషేధం గురించి 43,000 బెల్ట్ షాపులు పెట్టి ఇంటింటికి మందమ్మించినటువంటి చంద్రబాబు నాయుడు మద్య నిషేధం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకోటి కూడా చేశాడు సార్. ఎక్కడ ఇంకోటి మీకు దెందులూరు నియోజకవర్గంలో ఒక చిన్న ఉదంతం చెప్తా. ఒక లిక్కర్ షాప్ వాడికి లైసెన్స్ వస్తే వాడికి వీడికి పడని కారణంగా వ్యాన్లో లిక్కర్ అప్పించేవాడు. ఇలాంటివి ఇప్పుడు జరుగుతున్నాయా? ఎక్కడ లేదు కదా. ఈ ప్రభుత్వమే చేస్తున్నప్పుడు మళ్ళీ వాడికి లిమిట్ సీల్ చేసేసారు కదా. 3 నిబ్బులు మించి అమ్మరు. అంతే. నిన్న క్వార్టర్లు ఎన్ని అమ్మాడు, వాళ్ళు అన్నీ అమ్మాలి. ఇప్పుడు గత నెల ఈ డేట్లో ఎన్ని అమ్మాడు? అదే దొంగ వ్యాపారం చేయలేదు కదా ఆయన మనుషులు. నేమ్ ఆఫ్ ఉచిత ఇసుక లేకపోతే లెక్కరు ఇవన్నీ చేసింది ఎవరండి? ఈ దొంగతనాలన్నిటికీ కారణం ఎవడు? ఇవన్నీ దాచేసి ఉంటాడు ఎక్కడో ఒక మాడిగిలో బట్టి ఈ డబ్బు అంతా. ఇప్పుడు నేను సంపద సృష్టిస్తానంటే భూమిలోని తీస్తాడా లేదా ఎక్కడి నుంచి లాకర్లో పెట్టి ఎలక్షన్ ఎప్పుడు అదే ఇచ్చారు. అది ఎట్లా తీస్తాడు? అది చెప్పాలి కదా. ఎందుకు ప్రజల్ని మోసం చేస్తాడు? ప్రజల్ని మరీ మోసం చేసేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చాడు అనేటువంటి చూస్తే ఇవాళ అతను ఆలోచన విధానం ఎలా ఉందనంటే ఎదుటి వారు ఎవరు పనిచేయరు, పాలించి దోచుకోవాలి. దోచుకున్నాడు, అందులో నో డౌట్. ఆ దోచుకున్నది ఎక్కడ దాచాడో పోనీ అది ఎలా తీస్తాడో చెప్తే అప్పుడు సంపద సృష్టిస్తాడంటే మనం నమ్ముదాం. ఎక్కడ సృష్టిస్తాడు అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం లోటుతోనే నడిచింది, వావ్ డ్రాప్తోనే నడిపాడు. ఎక్కడా సంపద పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపద పెరిగింది. సంపద పెరిగిన తర్వాత ఫీజు రీంబర్స్మెంట్ లాంటి ప్రోగ్రాం వచ్చింది, ఆరోగ్యశ్రీ లాంటి ప్రోగ్రాం వచ్చింది. ఆలోచించండి, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు లాంటి ప్రోగ్రాం వచ్చింది. నీ టైంలో ఎక్కడైనా వచ్చిందా? ఒక్క ప్రోగ్రాం వచ్చిందా? రాలేదు కదా. నువ్వు ఎంతసేపు ఏంటంటావా ఆ వృత్తి వాళ్ళకి నేను బీసీలకు ఏదో చేశానంటాడు. ఇంకేమంటే బీసీఎల్ని దగా చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు బీసీఎల్ని దగా చేసి వాళ్ళని టూల్స్గా వాడుకున్నాడు. కుల వృత్తులకు పరిమితం చేసి చూడండి, హిప్నటైజ్ చేస్తారు కదా, కుల వృత్తులకు పరిమితం చేసి ఆ కుల వృత్తుల కోసం ఏదో కళ్ళు గీసుకునేవాడికి మోకిచ్చి ఇస్త్రీ చేసుకునేవాడికి పెట్టించి ఆయన ఆదుకున్నాడు అంటాడు. ఏమిటది అసలు? మీరు ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో బీసీ సామాజిక వర్గం ఏదో కార్పొరేషన్లు పెట్టారు, లేకపోతే వీళ్ళకి ఎంతంత డబ్బులు ఇవ్వలేదు, ఒక బంచి లేదు, ఒక ఫ్యాన్ లేదని అపవాదం వస్తున్నారు. నిజంగా సంక్షేమం ప్రాస్పెక్టులో బీసీలకి ఎంత జరిగింది? అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీలకి ఎంత జరిగి ఉంటుందో ఈ 5 ఏళ్ళు అంత జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక బీసీ ఫ్యామిలీని యావరేజ్ తీసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయం ఎంత ఉంటుందో అంటే 72 ఏళ్ళకి ఈ 5 ఏళ్ళలో అంత అందింది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రజకుడికి ఎంటైర్ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో ఒక ఇస్త్రీ పెట్టించుంటాడు. దాని వర్త్ ఎంత అంటే 6,000. ఇవాళ అతనే ఇప్పుడు 6,000 సార్, అప్పుడెంత? అప్పుడు 4,000, ఇప్పుడు 8,000 ఉంటుంది. ఇప్పుడు ఇవాళ స్వేచ్ఛగా నీ ఇస్త్రీ పెట్టి నువ్వు కొనుక్కొని నచ్చినోడి దగ్గర అని 10,000 ప్రతి సంవత్సరం వేసాడు. మళ్ళీ అదే ఇంట్లో చేయూత వేసాడు. 45 ఏళ్ళు వయసు దాడితే ఆ మహిళకి చేయూత 18,750, 75,000 రూపాయలు ఇచ్చాడు. ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు ఇచ్చాడు కదా. దానికి బొగ్గులకు అప్పు వెళ్ళక్కర్లేదు, బొగ్గులు తెచ్చుకోవడానికి అప్పులకి వెళ్ళక్కర్లా, లేకపోతే డిటర్జెంట్లు కొనడానికి అప్పులకి వెళ్ళక్కర్లేదు. స్వేచ్ఛగా ఆవేళ 5 రూపాయలు అయ్యేది ఇవాళ 10 రూపాయలు వాళ్ళు వాష్ చేస్తున్నారంటే వీళ్ళు సెల్ఫ్ సస్టైనిటీ వచ్చిందనేటువంటిది ఒక వాషర్ మ్యాన్ తీసుకున్నట్లయితే ఆర్థిక స్వావలంబన అనేటువంటిది వచ్చింది. ఇక్కడ సంక్షేమం పని ఇప్పుడే చెప్పాను కదా, నా శాఖ ద్వారానే 1,90,000 కోట్ల రూపాయలు
బీసీ సంక్షేమ శాఖ ద్వారా 1,90,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా వెళ్ళింది ప్రజలకి. 2,70,000లో. ప్రజలు ఎంతమంది బెనిఫిషరీస్ ఉంటారు? సుమారుగా 3.5-4.5 కోట్ల రూపాయలు, 3.5 కోట్ల మంది ఏంటి వేరే స్కీమ్స్ తీసుకున్నారు. అవును, 3.5 కోట్ల లబ్ధిదారులు అంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ ఏంటంటే అందులో 2 సార్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఒకసారి తీసుకున్న వాళ్ళు ఉంటారు, 3 సార్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అట్లా లెక్కేసుకున్నప్పుడు అది అసలు ఈ చంద్రబాబు నాయుడు ఊహలకు అందనటువంటి మోడల్ అండి. అంటే సాధారణంగా బీసీ కార్పొరేషన్ వాటికి 10,000 కోట్లు ఇస్తాం, 2,000 కోట్లు ఇస్తాం, 5,000 కోట్లు ఇస్తాం, 20,000 కోట్లు ఇస్తాం. అవునండి, ఈ కబుర్ల దగ్గర మీరు ఎంత చెప్పారు? 1,90,000 కోట్లు. ఇది అర్థమవుతుంది ఎవరికైనా? అతనికి అర్థం అవట్లేదు. అందుకున్న ప్రజలు అతనికి అర్థం అవట్లేదు. అతను ఏమంటాడండి 5,000 కోట్లు ఇచ్చానంటే. నేను ఆ సంక్షేమ మంత్రిగా చూశాను. అతను ఆదరణ కోసం కొన్నటువంటి పరికరాల ఖరీదు ఒక 160 కోట్ల రూపాయలు. 160 కోట్లు పంచలేదు ఎలక్షన్ ముందు. అదే మోసం అండి. పెన్షన్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు రెండో రోజు 6వ తారీఖు మొదలుపెట్టాడని 7వ తారీఖున ముసలమ్మ గారు ఎదురైతే నాకు పెన్షన్ తప్ప వేరే దిక్కులేదు అంది. అడిగారు ఈయన యోగక్షేమాలు, పిల్లలు ఎక్కడో ఉంటున్నారని. నా ప్రభుత్వం వస్తే 2,000 ఇస్తానన్నాడు. 14 నెలలు ఇతను పెంచలేదు. ఎవరు ఆ రోజు కూడా చెప్పాడు ఆయన, ఓ మోసగాడు ఉన్నాడు, నిన్ను మోసం చేయడానికి పెంచితే 3 చేస్తానన్నాడు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 14 నెలలు పెంచకుండా 15వ నెలలో జనవరిలో పెంచి ఫిబ్రవరిలో పంచి మార్చిలో ఎలక్షన్కి వెళ్ళాడు. జనవరిలో పెంచాడు, ఫిబ్రవరిలో పెంచాడు, మార్చిలో ఎలక్షన్కి వెళ్ళాడు. చూడండి అక్కడ కూడా మోసమే. అందుకే 6% ఎక్సెస్ వచ్చింది. అది తీసాడు తెలుసా మీకు? ఓటు బ్యాంకు 6% ఎక్సెస్. ఆ పప్పు బెల్లాలు ఉదాహరణకి పసుపు కుంకుమ, ఈ పెన్షన్, నిరుద్యోగ భృతికి 23 మిగిలింది. 23 మిగలడానికి కూడా అదే కారణం. అట్లా చేసినటువంటి చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డే 1 2,250 మొదలుపెట్టి 3,000 ఇచ్చాడు కదా. జస్ట్ లైక్ ఇంక్రిమెంట్ ఇచ్చినట్టు. ఇక్కడ నేనేమంటానంటే ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఆయన ముఖ్యమంత్రిగా ఒక క్రెడిబిలిటీ, ప్రజల దగ్గర ఒక నమ్మకాన్ని, అకౌంటబిలిటీ అండ్ క్రెడిబిలిటీ, 2 అకౌంటబిలిటీ లేకపోతే క్రెడిబిలిటీ, మీరు అన్నట్టుగా అకౌంటబిలిటీ అంటాను. అది ఆయన ప్రధానంగా తీసుకున్నటువంటి ఇదండి. నాకు బాగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఫ్యాన్ అయిపోవడానికి అది ఒక కారణం. నేను ఎందుకు ఈ ఒక్క ఉదాహరణ చెప్పేస్తాను. 2014లో మాలాంటి వాళ్ళు అందరం వెళ్ళాం. అన్న చంద్రబాబు నాయుడు రైతులు రుణమాఫీ చేసేస్తానంటున్నాడు, మనం కూడా మాట చెప్పేద్దాం, అట్లీస్ట్ ఎంతో కొంత. ఎట్లా అవుతుంది స్వామి, రాష్ట్రం విడిపోయింది, 87,650 కోట్లు, 87,650 కోట్లు రుణమాఫీ చేయటం ఎట్లా సార్? ఆయన ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, బేషరతుగా మొత్తం అన్ని రుణాలు అన్నీ చేసేస్తానన్నాడు. ఆయన ఆ రోజు నేను ఆయనకి ఫ్యాన్ అవడానికి పెద్ద కారణం ఏంటంటే, ఇప్పుడు సత్యకాలంలో విన్నాం సత్యహరిశ్చంద్రుడు అనేది. ఆ సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసి ఈ దేశానికి స్వాతంత్రం చేసినటువంటి బాపూజీ, మహాత్మా గాంధీజీ సత్యమేవ జయతే అనేటువంటిది ఉంటుంది. మన రాజ్యాంగం అంతా దాని మీద నడుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ అబద్ధం విని 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 విసిగిపోయినటువంటి ప్రజలకి నిజం అనే ఒక ఆయుధం దొరికింది జగన్ గారు. నిజమైన ఆయుధమే జగన్ అంటారా? అదే నేను అంటాడు. సత్యహరిశ్చంద్ర నాటకంలో ఒక పదం ఉంటుంది ప్రసాద్ గారు. ఆయన నక్షత్రకుడు, ఏమయ్యా నీకేమన్నా కాగితం రాసి ఇచ్చావా, మాకు ఏమన్నా ఓ మాట చెప్పు, నీకేమన్నా పత్రాలా సాక్ష్యాలా, నేను పోతాను, నాకు ఓ మాట చెప్పి అంటాడు. ఆయన అంటాడు అప్పుడు సత్యహరిశ్చంద్రుడు, సచ్చేతరంబునకు నా మానసం ఒప్పదయ్యా అంటాడు. సచ్చేతరంబునకు నా మానసం ఒప్పదయ్య. నిన్న కూడా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు జగన్ గారు అన్నాడు ఒక మాట, క్రెడిబిలిటీ లేనటువంటి లైఫ్ అది లైఫ్ కాదు. ఆయన నిన్న నేను ఆయనతో బస్సులో ప్రయాణం చేసినప్పుడు అంటే ఆ రోజు చూశాను. అంటే ఒక సత్యవాది వచ్చాడని. నేను 2017లో జగన్ అంటే నిజం, నిజం అంటే జగన్. నిజం ఎలా ఉంటుందంటే జగన్లా ఉంటుంది, జగన్ ఎలా ఉంటాడంటే నిజంలా ఉంటాడు. నిజాన్ని కోటేయండి, జగన్ని గెలిపించండి అని చెప్పారు. అబద్ధమే ఈ రాజకీయ వ్యవస్థలో అబద్ధాలు చెప్పి బ్రతకాలనుకునేవాడికి పెట్టారు 2019లో ప్రజలు అంటానికి. అది ఒక పెద్ద ఉదాహరణ. నేను రామచంద్రపురంలో ఉండగా ఈ జగన్ అంటే నిజమని, నిజమంటే జగన్ అనేటువంటి స్లోగన్ రాయటం. ఇక్కడ ఆయనకి మనం ఎందుకున్నామంటే, ఆయన ఏ బాధ్యత అప్పు చెప్పినా అందులో ప్రజా శ్రేయస్సే ఉంది. ఆ ప్రజాసేవ చేయాలనుకున్నవాడు ప్రజాశ్రేయస్సే కదా మెయిన్, ఇంకంత అవసరం ఉంది. ఇక్కడ మీరు గమనించట్లేదు, నేను మీతో ఆయన అన్న మాట క్రెడిబిలిటీ అన్న దగ్గర
వెన్ యూ హ్యావ్ అకౌంటబిలిటీ ఆ క్రెడిబిలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎస్, అందుకే మీరు ఇందాక చెప్పిన సంక్షేమంలో దగ్గర 4 లక్షలు అంటే 2 సంవత్సరాల బడ్జెట్లని ప్రజా సంక్షేమానికి ఎప్పుడైతే చేరవేయబడ్డాడో అకౌంట్ టు అకౌంట్ ఇచ్చాడు. మీరు దానికే కదా మీ ఎమ్మెల్యేలందరినీ గడప గడపకి ఇచ్చా కాగితం ఇమ్మన్నాడు. ఇమ్మన్నాడు కదా, చెప్పాడు కదా, నేను నా వల్ల మంచి జరిగితేనే నాకు ఓటేమని అడిగాడు. అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? అదే ఆయన సంపాదించుకున్న క్రెడిబిలిటీ. అందుకే వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. దానికోసం ఇటువంటి కరోనా లాంటి విపత్తును ఎదుర్కొని స్టేట్ రిసోర్సెస్ అన్ని ఇన్కమ్ మొత్తం తగ్గిపోయినటువంటి టైంలో కానీ మీరు చెప్తున్నారు వేణుగారు సార్, నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంటరాక్షన్లో ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంతసేపు కరోనా 2 ఏళ్ళనే అంటున్నారు. కానీ దీనికన్నా ముందు వచ్చిన హుదూద్ తిత్లీ తుఫాన్లో ప్రభావితమైన ప్రజల్ని కూడా ఈ ప్రభుత్వం ప్రాపర్గా అడ్రస్ చేసింది. ఎందుకంటే ఏది కావాలి అన్న దగ్గర ఒక పాల ప్యాకెట్ ఇచ్చి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించే సామర్థ్యం క్రియేట్ చేసే పెట్రోల్ బంక్కి రోడ్ వేసికి లైట్ ఇచ్చామని చెప్పి వెళ్ళిపోయి తప్పించుకున్న చంద్రబాబు నాయుడు వెసెస్ ఆ రోజు పాలు తాగే ప్రజల్ని ఈ 5 సంవత్సరాలు పాలు తాగే పరిరక్షణ చేశాడు. ఇది మీరు కొంచెం విశ్లేషణగా చెప్పగలరా? ఖచ్చితంగా అండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు కరోనాలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురాకపోతే కరోనాను అంత సమర్థంగా ఎదుర్కోగలమా? వాళ్ళే ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్. ఒక వైరల్ ల్యాబ్ లేదే. అవును, ఈ రాష్ట్రంలో వైద్యానికి సంబంధించినటువంటి టెరిషరీ హాస్పిటల్స్ లేవే, పెద్ద ఇంపార్టెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ చూడండి 17 మెడికల్ కాలేజీలు ఎందుకు పెడుతున్నాడు ఆయన? ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నాడు. నేనేమంటానంటే ప్రసాద్ గారు, ఫ్యూచర్ ఈ 17 మెడికల్ కాలేజీలు అటు రామచంద్రపురం కానీ ఇక్కడ మీ రాజమండ్రి కానీ ఎన్ని సాధించుకున్నారు? రాజమండ్రి ఒకటి ఉంది, అమలాపురం ఒకటి ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనూ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. 55,000 పోస్టులు. నేను ఐఎన్పిఆర్ మినిస్టర్కి ఆశ్చర్యపోయాను. 55,000 పోస్టులు క్రియేట్ చేసి, క్రియేషన్ కాదు, 55,000 పోస్టులు రిక్రూట్ చేశారు. జీరో వేకెన్సీ వస్తే మరుసటి రోజునే రిక్రూట్ చేసే విధానం తీసుకొచ్చాం మేము. అంటే వైద్యం మీద ఎంత ల్యాబ్సెస్ ఉందో చూడండి. వైరల్ ల్యాబ్లు కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ హెలికాప్టర్లు తెప్పించడం కానీ, ఇవన్నీ కూడా సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొన్నప్పుడు అంత హేళన చేశాడు కదా చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ళు కరోనా టైంలో కనీసం హైదరాబాద్ కూడా గడప దాటినటువంటి చంద్రబాబు నాయుడు, కరోనా టైంలో గడప దాటినటువంటి మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు మాట్లాడతారా? కరోనా టైంలో ఆయన తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ కూడా ప్రజల ప్రాణాలను రక్షించింది, ప్రజలకు నమ్మకాన్ని కలిగించింది. ఆ నమ్మకం కోసం ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ లాంటి ఒక వ్యవస్థనే సృష్టించాడు. ఆ వ్యవస్థ కోసం ఇవాళ వణికిపోతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు. వాలంటీర్ కనపడ్డాడంటే వాలంటీర్ ఓటు వేయించేస్తాడు, వాళ్ళు ఎన్నికల్లో పాల్గొకూడదు, వాళ్ళు ఎక్కడ పెన్షన్ పంచకూడదు అని మళ్ళీ మొన్న 30 మంది చావుకు కారణమయ్యాడు, 30 మంది చనిపోవడానికి కారణమయ్యాడు కదా. అంటే చంద్రబాబు నాయుడులో మానవీయ కోణం లేదు, మానవత్వ లక్షణమే లేదు. ఎందుకంటే ఆ మాంగారినే పొడిచేసి ఏదో ఆయనే పొడిచాడు, పొడుచుకున్నాడు సార్. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా హత్యాయత్న ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అది అతను తట్టుకోలేని స్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జనాదరణ చూశాడండి, కృష్ణా జిల్లాకు వచ్చిందండి. ఆ దెబ్బ కొంచెం గట్టిగా తగిలితే 10 రోజులు బ్రేక్ అయిపోతే నాకు ఎలక్షన్ ఎక్కి వచ్చేటట్టు ఒక కుతంత్రం కదా. ఇప్పుడు ఉమా గారు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తున్నాం కదా. వాళ్ళు ఎట్లాంటి కుట్రలకైనా తెగిస్తారు. వాళ్ళకి రాజకీయంగా అధికారం ముఖ్యం. అధికారం కోసం ఏ అబద్ధాన్నైనా అవలేలగా ప్రజలు ఏమనుకుంటారండి. ఇవాళ మాట్లాడింది మరుసటి రోజు మార్చేస్తున్నాడు చూడండి. బీజేపీతో నేను పొత్తు పెట్టుకోలేదు, వాళ్ళు రమ్మన్నారు అంటాడు మరుసటి రోజు వచ్చి ముస్లిం సోర్స్ కోసం. ముస్లిమ్స్ అప్పుడు అసలు పురంధరేశ్వర్ గారు మాట అన్నారు, మా జెండాలు వేరు కానీ ఎజెండా ఒకటి అని. మరి ముస్లిమ్స్కి ఏదైతే 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తొలగిస్తానని బీజేపీ అంటున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? మళ్ళీ ఇక్కడికి వచ్చి ముస్లిమ్స్ దగ్గర అబద్ధం ఆడుతున్నాడు కదా. అబద్ధం చెప్తున్నాడు. ఆవిడ చాలా క్లియర్గా ఉన్నారు సార్, ఎజెండా వాళ్ళది ఒకటే అని. ఎందుకంటే అటు తెలుగుదేశం నుంచి వచ్చిన బీజేపీ పారాచూట్ బ్యాచ్, అలాగే తెలుగుదేశం నుంచి వెళ్ళిన జనసేన బ్యాచ్కి టికెట్లు వచ్చాయి. అది తెలుగుదేశం 2, 3 3 కలిసి 2-3. అదే అక్కడక్కడ కూడా మోసమే కదా. వీణా చౌదరి గారిని కానీ, సీఎం రమేష్ గారిని కానీ, ఇప్పుడు ఎక్కడ మొన్న అనపర్తిలో వాళ్ళ వైఫ్ని ఏదో బీజేపీలో జాయిన్ అమ్మని అడిగారని కూడా ఒక వార్తలు విన్నాం మనం. చూడండి అసలు ఎంత డ్రామా అంటే, పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్ర నాయకుడు అండి, ఆయన తీసుకొచ్చి పిఠాపురానికి పరిమితం చేశాడు. మరి ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, ఆ సామాజిక వర్గ నాయకులు కానీ బాధపడరా? మానసికమైనటువంటి ఆవేదన చెందుతున్నారు, మానసికమైనటువంటి ఒక కుంగిపోయేటువంటి స్థితి. కేవలం అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు పవన్ కళ్యాణ్ అతని చేతిలో పావుగా మారిపోయారనేటువంటి ఒక బాధ. ఎవరైతే జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి జనసేన పార్టీ నాయకత్వం కోసం ప్రయత్నం చేసినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మానసిక క్షోభకు కారణమయ్యారు.
గురైపోయారండి. దానికి కారణం పవన్ కళ్యాణ్ కాదు, ఈయన ఈ చంద్రబాబు నాయుడు ట్రాప్లో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల వీళ్ళందరూ నష్టపోయారు. అంటే ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎదగాలని, లేకపోతే వాళ్ళకి అవకాశాలు వస్తే శాసనసభకి వెళ్ళాలో లేదా పార్లమెంట్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఇతను కొట్టింది పెద్ద చావుదెబ్బ. ఆ కార్యకర్తలను అతను ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేశాడంటే మరీ చాలా ఇక రాజకీయాల్లో ఉండకూడదు అన్నంత దారుణమైన హ్యూమిలేషన్. చూడండి, రోజు జనసేన నుంచి ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు మనం చూసినట్లయితే. ఇక్కడ చంద్రబాబు నాయుడు కుట్ర, కుతంత్రం, కుటిలత్వం, ఇంకా దానికి ఏమన్నా పర్యావ పదాలు ఉంటే అన్నీ వాడేయాలి. అన్నీ వాడేసినా కూడా అతనికి ఎక్కడా కూడా సిగ్గు అనేటువంటి ఇది పెట్టలేదు భగవంతుడు. ఒక అబద్ధం ఆడుతున్నాను, జనం ఏమనుకుంటారనే ఆలోచన కూడా అతనికి లేదు. రోజు అదే పని కాబట్టి ఇంకే అతను అబద్ధం చంద్రబాబు, నిజం జగన్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు. నిజానికి ఓటేస్తారు తప్ప అబద్ధానికి ఓటేయరని ప్రజలు విజ్ఞులు. నేను ఒకరోజు శాసనసభలో ఫస్ట్ నా స్పీచ్లో చెప్పాను, అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి వరి మనుషులుందురు, ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా. అధ్యక్ష, ఇక్కడ ఈశ్వరుడు ఎవరో కాదండి, మన ఓటరే. అందుకే ఆయనకి తెలుసు ఈ అబద్ధాలు చెప్పేవాడు ఎవరు, నిజం మాట్లాడింది ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నారని చెప్పాను నేను. ఇక్కడ మరి రాజమండ్రి ఓటర్లకు వస్తే, ఇప్పుడు మీరు మళ్ళీ పాత పేసుకుని ఇక్కడ నెత్తికెత్తుకుని వచ్చారు. మీ ప్రాతినిధ్యం లేని దగ్గర మీరు ప్రాతినిధ్యం తీసుకుని మీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ, వేణుగోపాల్ గారు గెలుపుకి ఏ విధమైన ప్రణాళిక ఉంది? అంటే డౌన్ ద లైన్ మీరు గెలిచిన తర్వాత ఇమ్మీడియట్ ప్రయారిటైజేషన్స్లో ఈ నియోజకవర్గంకి చేయవలసిన పనులు ఏంటి? ఈ నియోజకవర్గానికి నేను వచ్చినప్పటి నుంచి తెలుసుకున్నది, చూసింది ఇక్కడ అపరిశుభ్రత. ఎందుకంటే టౌన్ పక్కన ఉంది. మీరు ఇందులో ఒక చిన్న సబ్మిషన్ ఉంది సార్. మీరు 25 పైసల్లో అపరిశుభ్రత, పరిశుభ్రత అని మాట్లాడుతున్నారు. నేను తానేటి వనిత గారు వాళ్ళ నాన్నగారితో ఇంటరాక్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెల్లగా, స్మార్ట్గా, నీట్గా బట్టలు వేసుకున్న వాళ్ళంటే నచ్చరంట. వాళ్ళ మీద కడుపు మంటతో డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడట. ఆయన కూడా చాలా స్మార్ట్గా ఉన్నారు. అలా మీరు కూడా ఎక్కువగా పరిశుభ్రత మీద, స్మార్ట్నెస్ మీద, ఎందుకంటే మీరు మల్లెపూల తెల్లగా కలకల్లాడుతున్నారు, తెల్ల బట్టలు వేసుకున్నారు, కొంచెం అంటే ఇక్కడ ఆలోచించి చెప్పండి. ఎందుకంటే మీరు ఎక్కువగా పరిశుభ్రత అంటున్నారు, అది ఆయనకి నచ్చట్లేదు. అది నచ్చదు. ఖచ్చితంగా రోజు రాయిస్తున్నాడు కదా, ఏదోటి రాయిస్తూ ఉంటాడు. ఆ మీద కూడా ఇప్పుడు ఇంకా ఈనాడు రాయలేదు, రేపు ఈనాడు రాస్తాడేమో చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను 20 years పాలిటిక్స్లో నా మీద ఎవరైనా ఠా అన్నాడు తప్ప ది అని అనలేదు. జరిగింది ఠాలు మామూలుగా దీగుణింతం లేదు మన దగ్గర, ఠాగుణింతం ఉంది. అటువంటి ఇలా జరిగిందట. ఇక్కడ బుచ్చి చౌదరి గారు కూడా 2-3 ట్రోల్ చేశాడు టీడీపీ వాళ్ళ చేత. ఏదో నేను చీరలు అమ్ముతాను, నా వైఫ్ వచ్చి. అసలు మేము భక్తులు, భగవంతుడికి సేవ చేస్తాం తప్ప భగవంతుడి సొమ్ము దోచుకునే తత్వం వీళ్ళ కొట్టదు. ఇది వీళ్ళ లక్షణం. ఆయన ట్రోల్ చేశాడు అది అటువంటిది. అక్కడ ఏదో ఇసుక దోశారని. ప్రసాద్ గారు, మీరు రామచంద్రపురంలో ఎవరినైనా అడగండి, 5 సంవత్సరాల కాలం 4 రీచ్లు క్లోజ్ చేశాను. ఎక్కడ కూడా రీచ్ అనేది ఓపెన్ కాకుండా చూసినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవడైనా ఉన్నాడంటే అది వేణుగోపాలకృష్ణ. నేను ఎందుకనంటే అసలు ఆ స్కోపే ఇవ్వను నేను. అటువంటి పరిస్థితిలో ఇక్కడ రాజమండ్రి రూరల్లో సుమారు చాలా వాటర్లు ఎక్కువ, వాళ్ళకి బాగా అలవాటు కదా సార్. పి గన్నవరంలోనూ ఇసుక రీచ్లు పెట్టి ఎలా దోపిడీ జరిగిందో వాళ్ళకి అలవాటు. ఎందుకు ఇక్కడ బెనామీలతో ఏం చేశారో అందరికీ తెలుసు. అది అన్న ఎవరైతే పెద్ద ఆయన ఉన్నాడో బుచ్చి చౌదరి గారు వారి బెనామీలను పెట్టి లేకపోతే వారికి పెట్టి ఎలా దోశారనేది అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. నేను చాలా అధాన్యంగా మాట్లాడతాను. ఎందుకని అవసరం విమర్శ కోసం కాదు, విమర్శ సహేతుకతగా ఉండాలి. దానిలో వాస్తవికాన్ని మనం మాట్లాడి ఆయన గురించి అందరూ చెప్తున్నారు. బాబు ఇసుక దోచింది ఈయన కదా, గత 14-19 మధ్యలో ఇసుక దోపిడీ ఎవరు ఉచితమని పెట్టేసి టోటల్గా దోచేసింది ఈయన. రోజుకి ఎన్ని కోట్లు పట్టుకెళ్ళాడు, ఎన్ని లక్షలు పట్టుకెళ్ళాడు, లెక్కలు కూడా ఉన్నాయి. సో ఆయన అంటాడు ఎక్కడో అంటే ఐటీడీపీలో ఒక ట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇది నాకు అప్లై కాదు, ఆయనకి అప్లై అవుద్ది. ఆయన ఏదైతే ట్రోల్ చేశాడో అది ఆయనకి అప్లై అవుద్ది అనేటువంటిది ప్రజలు గమనించారు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఎట్లాగా మనం చేయాలనుకున్నప్పుడు ఒక జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని ఈ రోజుకి కూడా 2009లో ఆయన ఓడిపోయిన తర్వాత ఇవాళ కూడా ప్రతి ఓడి జక్కంపూడి అని ఎందుకు తలుచుకుంటున్నారంటే పని చేశాడు కాబట్టి. ఆ
ట్రైనింగ్ అయినటువంటి నేను ఆ జక్కంపూడి బాటలో ప్రజలకు పనిచేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన. అది గొప్ప ఆలోచన అంటే నేను గొప్పగానే జక్కంపూడిని చూస్తాను, ఆలోచన నాలో ఉంది. దాన్ని అంటే ప్రజా అవసరాల కోసం జక్కంపూడి ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో సగిరెడ్డిపల్లిలో అక్కడికి దెబ్బ తగిలిందండి. అన్నా అని జక్కంపూడికి ఎవరో ఫోన్ చేసి చెప్తే పొద్దుట అక్కడ ఉండేవాడు. దట్ ఈజ్ జక్కంపూడి. ఆపద వచ్చిన వాడికి భగవంతుడు ఎలా వెళ్తాడు, భగవంతుడు అని మనం అనక్కలేదు, కానీ ఆపద మీరు అనొచ్చులేండి, ఎందుకంటే ఆయన మీ గురు సమానుడే కాబట్టి. దేవుడు జక్కంపూడి ఎక్కడ ఉన్నాడు అనుకోండి, జక్కంపూడి ఉండేవాడు. అంటే అటువంటి స్కూల్లో మనం పొలిటికల్ ట్రైనింగ్ అయ్యి ఇక్కడ మళ్ళీ రావడం ఏంటంటే చెప్పాను కదా, ఇక్కడ పెరిగినటువంటి మొక్క చెట్టు రాజశేఖర రెడ్డి గారి తోటలో అయితే మళ్ళీ అంటుగా వస్తే వెంటనే కాస్తుంది, నీళ్లు పోస్తే వెంటనే కాస్తుంది, జస్ట్ ఓటేస్తే ఇమీడియట్గా ఫలాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే స్థాయికి అది మూడు పర్యాలు ఎమ్మెల్యే స్థాయికి వేశారు. ఇవాళ మంత్రికి వేస్తున్నారు ఓటు, మంత్రికి వేస్తున్నారు ఒకటి. మంత్రికి వేయడం వల్ల జక్కంపూడి రామ్మోహన్ రావు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారికి ఒక ఆత్మీయ బంధువుగా ఉన్నాడు, ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయ బంధువుగా ఉన్నటువంటి వేణుగోపాలకృష్ణ సేవలు ఈ ప్రజలు రుచి చూస్తారని వచ్చిన వెంటనే ఒక టీజర్ చూశారు. ఎలా పనిచేశాను 3 నెలల కాలంలో, పొద్దునే గుడ్ మార్నింగ్ లేకపోతే స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి కార్యక్రమాలు తీసుకుని చేయటం వల్ల. అంటే అది ఒకటే ప్రోగ్రాం కాదు, వాళ్ళ అవసరాలు ఏంటి, హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళని ఎలా చూడాలి, లేకపోతే మన గవర్నమెంట్ సేవలు. ఒకరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ ఉన్నారు, ఎవరిని చూడాలి పరామర్శకని వెళ్ళాను నేను. పరామర్శకి వెళ్తే అతనికి ఒక 1,40,000 ఖర్చు అయింది, ఇంకెంత అవుద్దో తెలియదు. ఆయన నన్ను సీఎం రిలీఫ్ ఫండ్ అని అడిగారు. అంటే అవగాహన లేక, సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు, నీకు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు అని నేను అడిగాను. అడిగితే ఆ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఎన్పానమెంట్లో లేదు, ఆ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ ఎన్పానల్ అయినటువంటి ఆసుపత్రి కాదు. సో ఇతను నష్టపోతున్నాడు కదా. ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి ఫోన్ చేసి అమ్మా ఇది ఇష్యూ అని చెప్తే ఆమె వచ్చింది, ఇందులో డిస్కౌంట్ ఇప్పించింది. ఏది అప్పుడు దాకా 1,40,000 డిస్కౌంట్ ఇప్పించింది. ఇంకొక 10 లక్షలు 15 లక్షలు అయ్యేటువంటి వైద్యం ఇంకో పక్కన తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసింది. అతను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాడు. చూడండి, అది చిన్న మిస్అండర్స్టాండింగ్, అతనికి అవగాహన లేని కారణం చేత అది నష్టపోతుంది. అవగాహన లేకపోవడం కాదు, ఈ రోజు దాకా వైఎస్ఆర్సీపీ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల. ఎస్, అది అంటే వెళ్ళి ఎమ్మెల్యే పట్టించుకోడు, బుచ్చి చౌదరి దొరకడు. ఆయన బుచ్చి చౌదరి గారు ఎక్కడ దొరికేటువంటి వ్యక్తి కాదు. సో ఆయన అమెరికా వెళ్ళిపోతాడు అనేటువంటిది ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు. కొన్ని వార్డ్స్లో కానీ కొన్ని విలేజెస్లో కానీ బుచ్చి చౌదరి గారు ఏంటంటే ఒక ఎలక్షన్ వస్తేనే కనపడతాడా అనేటువంటి ఒక ట్రోలింగ్స్ కూడా ఉన్నాయి. ఒకటి నేనేంటంటే నేను 2 విషయాలు బాగా స్టడీ చేసినాయండి. ఒకటి యాక్సెసిబుల్ అండ్ అవైలబుల్గా ఉండాలి. అవైలబుల్గా ఉన్నాను కదా అని యాక్సెసిబుల్గా లేననుకోండి వాడికి నష్టం జరుగుతుంది ప్రజలకి. అక్కడ నా దగ్గర ఏంటంటే నా మోడల్ లాస్ట్ 5 ఇయర్స్లో నేను చూసింది, అంతకుముందు కూడా జడ్పీ చైర్మన్గా చూసింది, ఎవరైనా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేయచ్చు, ఎవరైనా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసేయచ్చు. ఫోన్ 24/7 ఆనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఆఫ్ ఉండదు, ఎనీ టైం. ఒకరోజు నాకు ఒక పేషెంట్ తెల్లవారుజామున 2 గంటలకు ఫోన్ చేశాడండి, అంటే మిడ్ నైట్ అనుకోండి, ఆల్మోస్ట్ మిడ్ నైట్ 2 o'clock. వెంటనే ఫస్ట్ రింగ్ ఎత్తే నేను రెస్పాండ్ అయ్యాను. ఎవరికి చెప్పాలి ఆ టైము, కరోనా టైంలో మా సన్ అయితే అసలు నిద్రపోలేదు. అదే సార్, మీకు రెండు భుజాలకి మీ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ కథన రంగంలో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఒక నరేను ఒక ఉమాశంకర్. పెద్ద అబ్బాయి అయితే మీ రామచంద్రపురంలో కరోనా టైంలో చేసిన సర్వీస్ అసలు అక్కడ ప్రజలు మర్చిపోరు, అంత గొప్ప సర్వీస్ చేశారు. వెరీ గుడ్. ఆ టైంలో ఇవాళ మాట్లాడి ఎవరు కూడా బయటికి రాలేదు. మీ పెద్ద అబ్బాయి బీటెక్ చదివాడు, రెండో అబ్బాయి అయితే ఎంఫార్మసీ చదివి కొంచెం డాక్టర్లతో సంబంధాలు ఉన్నాయి. సేవ పెద్ద అబ్బాయికి ఎక్కువ ఉందా? ఇద్దరు కూడా వాల్యూస్ని పాటిస్తారు. అంటే ఫస్ట్ నువ్వు సర్వీస్ అనే స్కూల్లో అర్హతను కనుక సాధిస్తే నీకు కావాల్సిన అంటే ప్రజలకు కావాల్సిన, మళ్ళీ ఇక్కడ మనకు కావాల్సింది కాదు, ప్రజలకు కావాల్సినటువంటి అవకాశాలు మనకు ప్రజలు ఇస్తారు. వాళ్ళ అవకాశాలను వాళ్ళే ఇస్తారు, వాళ్ళే చేయించుకుంటారు. నేనేమంటానంటే ఓటర్ని దేవుడు అంటాను, ఓటు అడిగేవాడు భక్తుడు అంటాను. వాటర్ దేవుడు, వరం ఇచ్చేవాడు దేవుడు అయినప్పుడు వాటర్ వరం ఇచ్చేవాడు దేవుడే కదా. అటువంటి వాటర్ ఒకరోజు వరం ఇస్తే 1825 రోజులు వాటర్ని పూజించటమే ఈ భక్తుడి యొక్క ప్రధాన లక్షణం. మనం అదే అనుకుంటాం. ఇప్పుడు ఇవాళ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్
ఈ దేశంలో ఓటు అనేటువంటిది సమాన హక్కుగా ఇచ్చాడు. అంతరాల నుంచి సమానత్వానికి తీసుకువెళ్ళాలి సమాజాన్ని అనేటువంటి నా ఆలోచన. అదే మన రాజ్యాంగ స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని ఎవరైతే కరెక్ట్గా ఆచరించి అమలు చేస్తారో వాళ్ళకి ప్రజలు ఎప్పుడు కూడా పట్టం కడతారు. ప్రజలనే దేవుళ్ళు. ఎస్, ప్రజలే దేవుళ్ళు. కానీ మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఎప్పుడో స్క్రిప్ట్ రాశారన్న దానికి ముగించే ముందు బుచ్చే చౌదరి గారి 6 టర్ముల ఎమ్మెల్యే అనే వ్యక్తిని ఢీకుంటున్న మీకు దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉందో తెలుసా సార్? ఆయనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒక బ్రేక్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 2 టర్ములు కంప్లీట్ అయ్యాయి. విత్ ఎ గుడ్ నోట్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.